తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. ఎలా ఉన్నారు పరి గారు? అబ్సల్యూట్లీ అమేజింగ్. ఒక హార్ట్ని ఒక మైండ్ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఇజంట్ ఇట్ బిగ్గెస్ట్ టాస్క్? చిన్నప్పటి నుంచి మన డిఎన్ఏలో ఇంగ్రేన్ అయింది. ఫస్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించు, తర్వాత నీ గురించి ఆలోచించు. అవును, మాట్లాడే ధైర్యం కూడా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు ఒక వండర్ఫుల్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారు అని చెప్పాలి. షీఈస్ నన్ అదర్ దాన్ పరి పత్రిజీ. ఎస్, షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ PSSM గ్లోబల్. అది మాత్రమే కాకుండా ఆవిడ అవార్డ్ విన్నింగ్ లైఫ్ కోచ్ అండ్ స్పిరిచువల్ సైన్సెస్ గురించి మనకి ఈరోజు ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు. నాట్ జస్ట్ దట్, మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఇంటర్వ్యూ మీకోసమే. సో లెట్స్ నాట్ వేస్ట్ టైం. మీకు కూడా పరిచయం చేసేస్తాను. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు పరి గారు? అబ్సల్యూట్లీ అమేజింగ్. ఎస్, మీరు పరిలాగే కనిపిస్తున్నారు. సో ఎంత సాఫ్ట్గా, అసలు ఏంజలిక్గా అనిపిస్తుంది. ఆరా కూడా చాలా పాజిటివ్గా. పరి పత్రిజీ, ద ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు వస్తున్నారు అనగానే PSSM గ్లోబల్ కానివ్వండి, PSM కానివ్వండి, పిరమిడ్ మెడిటేషన్ని చాలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. దెర్ ఆర్ మోర్ థింగ్స్ దట్ యూ ఆల్వేస్ ప్రమోట్. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఆల్ ఆఫ్ ఇట్, ఈ మధ్య కాలంలో చాలామంది డాక్టర్స్ కూడా మనకొచ్చే క్రానికల్ డిసీజెస్ కానివ్వండి, మనకి క్యాన్సర్ వచ్చినా, అర్థరైటిస్ వచ్చినా, ఇంకే డిసీజ్ వచ్చినా కూడా దానికి ముఖ్య కారణం నాట్ జస్ట్ బాడీ, మీ మైండ్ అండ్ ఎమోషన్స్ కూడా అని చెప్తున్నారు. అండ్ అసలు ఈ విషయం గురించి మీరేమంటారు? వెల్, అబ్సల్యూట్లీ ట్రూ అది. ఎందుకు అంటే మన ఎమోషన్స్, ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రెస్ చెప్తుంది 90% ఆఫ్ ఫిజికల్ ఇల్నెసెస్ రూట్ కాసెస్ స్ట్రెస్. అండ్ మనం స్ట్రెస్ని నార్మల్గా చాలా నార్మలైజ్ చేసేస్తాం. అరే, ట్రాఫిక్ స్ట్రెస్ ఉంది, ఇంట్లో స్ట్రెస్ ఉంది, పిల్లర్ స్ట్రెస్, ఎగ్జామ్ స్ట్రెస్. ఇట్స్ అ వెరీ నార్మలైజ్డ్ థింగ్. ఈ కాలంలో నార్మల్ అయిపోయింది అది. అంటే స్ట్రెస్ అంటే నార్మల్, డీల్ విత్ ఇట్ అన్నట్టు. అవును. కానీ నిజంగా స్ట్రెస్ అంటే ఏంటి కొంచెం మనం అర్థం చేసుకోవాలి. స్ట్రెస్ అనేది ఇట్స్ అ ఫిజియలాజికల్ కండిషన్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఫైట్ అండ్ ఫ్లైట్, మీరు వినే ఉంటారు, ఫైట్ అండ్ ఫ్లైట్, సర్వైవల్ రెస్పాన్స్. సో ఎప్పుడైతే మనం సే ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ ఏజ్లో ఉన్నాం మనం, ఒక డియర్ ఉంది ఫారెస్ట్లో, ఒక టైగర్ని చూడంగానే దాన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ యాక్టివేట్ అవుతుంది. సో అది ఎయిదర్ ఇట్ రన్ చేయాలి లేకపోతే ఫైట్ చేయాలి. ఆబ్వియస్లీ డియర్ రన్ చేస్తుంది. సో ఆ 5 సెకండ్స్లో దాని రెస్పాన్స్ యాక్టివేట్ అయ్యి మొత్తం సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోతుంది. ఎండోక్రైన్ సిస్టమ్, రీప్రొడక్టివ్, డైజెస్టివ్, ఇమ్యూన్ సిస్టమ్. ఎందుకంటే టైగర్ చంపుతుంటే డైజెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఫుడ్. సో బ్లడ్ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోయి, సో థింకింగ్ బ్రెయిన్, నియోకార్టెక్స్ షట్ డౌన్ అయిపోతుంది. అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ క్లియర్లీ. ఒకటే యాక్ట్, నేను సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి అంతే. మనకి ఇన్నోవేషన్, క్రియేటివిటీ ఎందుకు అప్పుడు? థింక్, అక్కడ సేఫ్ ప్లేస్ ఉందా లేదా. సో 3 థింగ్స్ హైలైట్ అవుతుంది. టైం, నాకు ఎంత టైం ఉంది వెళ్ళడానికి. ఎన్వైరన్మెంట్, సేఫ్ ఎన్వైరన్మెంట్ ఏంటి. అండ్ దెన్ ప్లేస్, అంటే మన ఫ్యామిలీ అందరూ ఉన్నారా లేదా, అంటే కండిషన్స్ అన్నమాట. బాడీ కండిషన్స్, ఫ్యామిలీ, నా బాడీ ఎలా ఉంది. సో ఈ 3 థింగ్స్ హైలైట్, దిస్ ఇస్ సర్వైవల్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ రెస్పాన్స్ యాక్టివేట్ అవుతుందో ఈ సిస్టమ్స్ అన్నీ షట్ డౌన్ అయిపోతుంది. ఇది షార్ట్ టర్మ్ వరకు ఓకే. అంటే ఏదైనా రియల్ లైఫ్ థ్రెటనింగ్, ఏదో యాక్సిడెంట్ అవుతోంది, ఇది యాక్టివేట్ అయితే యూ హ్యావ్ ద బెస్ట్ రిసోర్సెస్ దాన్ని డీల్ చేయడానికి. కానీ మనకి స్ట్రెస్ ఏంటి? ఒక బ్రేకప్ స్ట్రెస్, డివోర్స్ స్ట్రెస్, లేదా ఒక ప్రెజెంటేషన్, ఎగ్జామ్,
ఒక ఫైనాన్షియల్ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే స్ట్రెస్. అమ్మో మా అత్త వచ్చి ఇలా అంటుంది, అమ్మో నేను ఈ డ్రెస్లో ఉంటే లావుగా ఉంటావు నువ్వు అంటుంది. సోషల్ స్ట్రెస్. సో అది ముందర ఫ్యామిలీ గ్యాదరింగ్ ముందర, అరే ముందరేమో నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, నేను ఇలా ఉండాలి, ఆవిడ అలా అంటే నేను ఇలా అంటాను అని మన బ్రెయిన్లో ప్లే చేసుకుంటూ ఉంటాం. అది అయిపోయాక మళ్ళీ అరే అప్పుడు అలా అని ఉండాల్సిందే, అలా ఇలా ఎందుకు అనలేదు, మళ్ళీ స్ట్రెస్. సో మనం దీని అక్యూట్ టు క్రానిక్ స్ట్రెస్, ఇది కంటిన్యూస్గా మనం ఈ స్థితిలో ఉంటే అంటే ఏమవుతుంది, స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అడ్రినలిన్ అండ్ కార్టిసోల్. దే ఆర్ యాసిడ్స్. లైక్ మనం యాసిడ్ తీసుకొని పోసుకుంటే ఎలా ఉంటుంది, అలా మనం కంటిన్యూస్గా పోసుకుంటున్నాం. మనం యోగాకి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, అఫర్మేషన్స్ చెప్తాం, కానీ అగైన్ ఈ స్ట్రెస్లో ఉంటే అగైన్ సేమ్ మనం బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం అందుకే ఫ్లూ ఈ రోగాలన్నీ వస్తున్నాయి. సో ద కీ ఐడియా ఇస్ నౌ టు అండర్స్టాండ్ ఇన్ సిమ్టమ్స్ ఏంటి, ఇంపేషెంట్గా ఉండడం, ఫ్రస్ట్రేషన్, కంప్లైనింగ్, ఎప్పుడు కంప్లైంట్ చేయడం, విక్టిమ్ మెంటాలిటీ, వరీయింగ్, అరే నా జాబ్ ఎలా, నా పిల్లలు ఎలా, నా ఇది ఎలా, కంటిన్యూస్ వరీయింగ్లో ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. సో మనం చూడాలి ఎవరైనా మన చుట్టూ ఇలా ఉన్నారు అంటే అది రియల్లీ ఆ స్ట్రెస్ వల్ల. ఈ స్ట్రెస్ వల్ల ఈ కెమికల్స్ వల్ల రోగాలన్నీ వస్తున్నాయి. సో ఇదంతా ఎమోషన్స్తో ట్రిగర్ అవుతుంది అనమాట ఇవన్నీ. సో మన ఎమోషన్స్ మనం మేనేజ్ చేసుకునే ఎడ్యుకేషన్ మనకి ఇవ్వలేదు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. అన్నీ నేర్పించారు కానీ ఈ ఎమోషన్స్ ఇలాగా ఇది అని ఎప్పుడూ నేర్పించలేదు. ఇప్పుడు కొత్త సైన్స్ ఉంది, హార్ట్ అండ్ మైండ్ కనెక్షన్, ఎలా మన హార్ట్ అండ్ బ్రెయిన్ ఆర్ కనెక్టెడ్. ఓకే, బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ 2 different థింకర్స్. బ్రెయిన్ ఒకటి చెప్తే ఆపోజిట్ లోనే హార్ట్ చెప్తుంది. కరెక్ట్, అదే కదా మనకి మెయిన్ స్ట్రెస్. అబ్సల్యూట్లీ. బ్రెయిన్ ఒకటి చెప్తే ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ లో హార్ట్ వినాలా బ్రెయిన్ వినాలా ఇంకా తెలీదు. కెరియర్ విషయంలో హార్ట్ వినాలా బ్రెయిన్ వినాలా. సో అబ్సల్యూట్లీ. సో బట్ ద కీ ఇస్ ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ అంటాం కదా, స్టెబిలిటీ, బ్యాలెన్స్ ఆర్ కోహిరెన్స్, ద వర్డ్ కోహిరెన్స్ ఇస్ మనం ఎప్పుడైతే మైండ్ అంటే బ్రెయిన్ అండ్ హార్ట్ అలైన్మెంట్లో తీసుకొస్తామో అప్పుడు కోహిరెన్స్ ఉంటుంది, స్టెబిలిటీ. అండ్ ఆల్సో మన ఫిజియలాజికలీ కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం, కామ్గా ఉంటాం. కానీ పరీచి యాక్చువల్లీ అసలు ఇప్పుడున్న మీకు కూడా తెలుసు లైఫ్ ఎంత ఫాస్ట్గా ఉందో, అండ్ అసలు మనకి అప్పట్లో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఒక రోజు ఉంటే అమ్మో ఈరోజు చాలా పీస్ఫుల్గా ఉన్నా అనుకునేంత ఫాస్ట్గా అయిపోతుంది లైఫ్, ఫాస్ట్ పేస్లో వెళ్తున్నాం. ఇలాంటి టైమ్స్లో అసలు మన గురించి మనకున్న స్ట్రెస్సెస్ గురించి ఆలోచించుకోవడానికే చాలామంది రెడీగా ఉండరు. ఓహో నాకు ఇంత స్ట్రెస్ ఉందా అని వాళ్ళని వాళ్ళు డయాగ్నోస్ చేసుకోరు. ఇలాంటి టైంలో ఒక హార్ట్ని ఒక మైండ్ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఇజంట్ ఇట్ బిగ్గెస్ట్ టాస్క్? వెల్, ఇట్ ఈస్ ద ఈజియెస్ట్. ఎలా అంటే ఇప్పుడు బ్రెయిన్ వినాలా మైండ్ వినాలా, మైండ్ ఒకటి చెప్తుంది బ్రెయిన్ ఒకటి చెప్తుంది, ఏది కరెక్ట్? ఎప్పుడైతే మనం దీంట్లో మన మనసు, కొన్నిసార్లు మన మనసును చంపుకొని చేస్తాం కొన్ని విషయాలు, కొన్నిసార్లు మనసును ఫాలో అయితే లాజిక్ వదిలేస్తాం. ఎప్పుడైతే మనం మనగా ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పించారు, వేరే వాళ్ళ కోసం ఆలోచించాలి, ఫ్యామిలీ బాగుండాలి, పెళ్ళాక హస్బెండ్, పిల్లలు, అత్తగారు వాళ్ళు, ఇలా అన్నీ ఉంటాయి మనకి ప్రోగ్రామింగ్. చిన్నప్పటి నుంచి మన డిఎన్ఏలో ఇంగ్రెయిన్ అయింది, ఫస్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించు, తర్వాత నీ గురించి ఆలోచించు. అంటే అందుకే మన ఏదైనా మన వెల్నెస్ కోసం, ఏదైనా ఈవెన్ వెయిట్ లాస్ కోసం చేయాలి అంటే మనకి ఫస్ట్ January 1 రెజల్యూషన్, January 15th పోయింది అది. కరెక్ట్. ఎందుకంటే మనకి మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు, మన కోసం మనం చెయ్యాలి అంటే అది లాస్ట్ ప్రయారిటీ. సో ఎనీథింగ్ అగైన్ స్ట్రెస్సెస్ ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు మన కప్పు ఫుల్ ఉంటేనే మనం ఏదైనా ఇవ్వగలం, ఫుల్ లేకుండా ఖాళీగా ఉంటే ఏమి ఇవ్వగలం? అండ్ దట్ ఈస్ వై వీఆర్ స్ట్రగ్లింగ్. మన లైఫ్లో మన బర్త్ రైట్ ఈస్ హ్యాపీనెస్, బర్త్ రైట్ ఈస్ వెల్త్, బర్త్ రైట్ ఈస్ సమృద్ధి, అబండెన్స్. కానీ మన ఓన్ థింకింగ్ వల్ల, మన ఓన్ బిలీఫ్ సిస్టమ్స్ వల్ల మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఒకటి చెప్తాను, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీస్. అంటే మన లైఫ్లో ఉన్న ఎనీథింగ్, రిలేషన్షిప్స్, వెల్త్, హెల్త్,
ఎనీథింగ్ మనం ఇప్పుడు ఈ రియాలిటీలో చూస్తున్నది ఇది మన యొక్క రిఫ్లెక్షన్, మన ఎనర్జీ, మన థాట్స్, మన బిలీఫ్ సిస్టమ్స్ రిఫ్లెక్షన్. ఇది నచ్చలేదు అనుకోండి, నాకు ఈ హస్బెండ్ నచ్చలే, నా జాబ్ నచ్చలే, నా ఇల్లు నచ్చలే, అది ఇక్కడగా చేంజ్ చేయాల్సింది. ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే మన థాట్స్ బిలీఫ్ సిస్టమ్స్ చేంజ్ చేస్తామో అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. బుద్ధ అన్నాడు థాట్స్ క్రియేట్ థింగ్స్. ఇప్పుడు మీరు ఒక ఐడియా వచ్చింది మనం ఇలా ఇంటర్వ్యూ చేద్దామని, ఆ థాట్తో ఇవాళ మనం కూర్చున్నాం. కరెక్ట్. ఆ థాట్ లేకపోతే వీ విల్ నెవర్ బీ హియర్. సో థాట్ క్రియేట్స్ థింగ్స్. సో ఆ ఐడియాస్, ఆ థాట్స్ వల్ల మన యొక్క ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో థాట్స్ చాలా నెగిటివ్ కూడా ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్, అంటే మనం సెల్ఫ్ లవ్, ముఖ్యంగా అసలు థాట్స్ గురించి మాట్లాడుకునే ముందు సెల్ఫ్ లవ్ అనేది ఇప్పుడు చాలా వినిపిస్తుంది. మీరు కూడా సెల్ఫ్ లవ్ గురించే చెప్పారు కాబట్టి అసలు మనకి మనం సెల్ఫ్ లవ్ని ఇండ్యూస్ చేసుకోవటం ఎలా? అంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకి, మన హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ మదర్ అండ్ ఫాదర్ వీళ్ళందరి గురించి ఆలోచించాకే మన గురించి మనం ఆలోచించాలి అన్నది డిఎన్ఏలో ఉండిపోయింది. కాబట్టి డజంట్ చేంజ్ ఇన్ అ వే. మనలో కొంచెం మార్పు వస్తే మన నెక్స్ట్ జనరేషన్ ఇంకొంచెం మారుతారు. సో ఇట్స్ అ స్లో ప్రాసెస్. మరి అటువంటి టైంలో మన వెల్ బీయింగ్ కోసం మన సెల్ఫ్ లవ్ని ఎలా స్టార్ట్ చేయాలి? సెల్ఫ్ లవ్ చాలా విధాలుగా స్టార్ట్ చేయొచ్చు. మెయిన్లీ నా పర్సెప్షన్ సెల్ఫ్ లవ్ అంటే బీయింగ్ రియల్. ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పగలగాలి, ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్. అంటే మీకు మీరు ఆనెస్ట్గా ఉండడం. అండ్ అది ఎలా వస్తుంది? ఫస్ట్ అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు అది మన ఆత్మజ్ఞానం, స్పిరిచువల్ సైన్స్తో వస్తుంది. మనం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు అగైన్ అది మెడిటేషన్తో మొదలవుతుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ మెడిటేషన్. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అసలు మన ఎవరు, మన పర్పస్ ఏంటి లైఫ్లో, అది తెలుసుకున్నప్పుడు మనకి భయం అనేది పోతుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, అరే నేనేం చెప్తే ఇవాళ అపర్ణ బాగుంటుంది అంటుంది ఈ ఇంటర్వ్యూ, నేను అది చెప్పాలా, లేకపోతే అగైన్ అందరూ చూస్తున్నారు వాళ్ళకి నచ్చేలాగా చెప్పాలా, లేదా నాకు రియల్గా నాకు అథెంటిక్గా ఉన్నది మాట్లాడాలా, అది ఎప్పుడు మనం చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అథెంటిక్గా మాట్లాడతామో అప్పుడే అది కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది రియల్. మాట్లాడే ధైర్యం కూడా నాకు ఎప్పుడు లేకుండే. ఎప్పుడు పీపుల్ ప్లీజర్ నేను ముందర చిన్నప్పుడు. అసలు పత్రిజీ గారి డాటర్ అయినా కానీ పీపుల్ ప్లీజర్. కానీ అలాగే నేర్చుకున్నా నేను. ఈ పత్రిజీ గారి డాక్టర్ అయి ఉండి మెడిటేషన్ నేర్చుకున్నాను. బట్ నాకు ఎవరు నేర్పియలేదు ఇలా మనకి మనం ఉండాలి చేయాలి అని. సో ఎవరికేం అంటే నాకు తెలీదు అలా మనకి చాయిస్ ఉంటుంది, మన ఒపీనియన్ కూడా ఉంటుంది అని ఎప్పుడు చెప్పలేదు. సో ఎవరికి మీకు ఇది కావాలా, ఓకే నాకు అది ఓకే, ఇది చేద్దామా, ఇది ఓకే. సో అలాంటి టైం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నేను రియల్గా ఉండగలుగుతున్నాను అంటే వితౌట్ గిల్ట్. అది కూడా ఈ గిల్ట్ ఫ్యాక్టర్ చాలా మనల్ని తినేస్తుంది కదా. అబ్సల్యూట్లీ రిగ్రెట్ అండ్ గిల్ట్. ఇప్పుడు నా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి నేను ఇక్కడ కూర్చున్నాను. అదే నార్మల్గా అయితే అయ్యో వాళ్ళు ఏం చేస్తున్నా, నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, గిల్ట్. అవును, గిల్ట్ లేదు. నాకు ఎందుకు గిల్ట్ లేదు? బికాస్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. ఎందుకు? వీ చూస్ అవర్ లైఫ్స్. అంటే మన యొక్క అమ్మ నాన్నల్ని, మన ఫ్యామిలీని మనం చూస్ చేసుకొని వస్తాం. వీ ఆర్ ద క్రియేటర్స్, వీ ఆర్ గాడ్స్. సో క్రియేట్ చేసుకొచ్చినప్పుడు మనం సోల్ కాంట్రాక్ట్స్ ఉంటుంది. అంటే ఓకే నేను ఇలా వస్తాను, ఇలా మనం పని చేస్తాం, మన ఒక పర్పస్కి మనం పని చేయడానికి మనం కాంట్రాక్ట్ తీసుకొని వస్తాం. సో నేను కూడా మా ఫాదర్ అండ్ మదర్తో కాంట్రాక్ట్ రాసి వచ్చాను. వాళ్ళ యొక్క పర్పస్కి నేను ఫెసిలిటేట్ అవుతాను. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసే విషయం ఎట్ అ సోల్ లెవెల్. సో నా పిల్లలు కూడా ఆబ్వియస్లీ దే సైన్ చేసి వచ్చారు ఈ లైఫ్ వాళ్ళకి, అందుకే వాళ్ళు నాతో ఉన్నారు. సో దెర్ ఇస్ నో గిల్ట్ ఫర్ మీ, బికాస్ మన అందరం ఇక ఒక గ్రూప్, ఇది నా ధర్మం. మనకి ధర్మం ఏదో సొసైటీ చెప్పింది ధర్మం కాదు, నేను ఎంచుకున్న ధర్మం. ఏంటి నా ఎంచుకున్న ధర్మం? ధ్యానం అందరికీ నేర్పాలి, ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ఆ ధర్మానికి నేను ఎప్పుడు రెడీ. అది దానికి వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తాము అందుకే నాకు పిల్లలుగా వచ్చారు వాళ్ళు, ఆ సోల్స్ వచ్చాయి. సో దెర్ ఇస్ నో గిల్ట్. ఇప్పుడు
బికాజ్ వీఆర్ మన అందరం కలిసి పనిచేస్తున్నాం దీనికి. సో ఇది ఎలా వచ్చింది నాకు, ఈ స్పిరిచువాలిటీ వల్ల వచ్చింది. ఓకే. సో స్పిరిచువాలిటీ అనేది అసలు ఒక డెఫినేషన్లో చెప్పండి అంటే చాలా వేరియేషన్స్లో వింటూ ఉంటాం. సో మీరు ఎన్ని సంవత్సరాల నుండి మెడిటేషన్లో ఉన్నారు కాబట్టి వాట్ అకార్డింగ్ టు యూ ఈ స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ అంటే ఓపెన్ మైండెడ్నెస్, స్పిరిచువాలిటీ అంటే ఇంక్లూజివ్నెస్, స్పిరిచువాలిటీ అంటే ఫ్రెండ్షిప్. మన అందరం ఫ్రెండ్స్. నేను ఐఎమ్ గాడ్ అంటే మీరు గాడే. వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. నేను మీకంటే పెద్ద కాదు చిన్న కాదు, బట్ మన అందరం యూనిక్. మన అందరం మన యొక్క లైట్ని షేర్ చేయడానికి ఈ భూలోకానికి వచ్చాం. సో ఇదొక మైండ్ సెట్. స్పిరిచువాలిటీ అంటే కాషాయ వస్త్రాలు, ఆఫ్ కోర్స్ నేను ఇవాళ ఆరెంజ్ వేసుకున్నాను కానీ కాషాయ వస్త్రాలు కాదు. స్పిరిచువాలిటీ అంటే పరి ఆనందం, పరి మాత అవ్వడము కాదు. అంటే నేనేదో సన్యాసం తీసుకొని ఒక హిమాలయాస్కి వెళ్ళిపోవడం కాదు. స్పిరిచువాలిటీ అంటే మన సంసారంలో ఉంటూ పార్టీలు చేసుకుంటూ మూవీలు చూసుకుంటూ అయినా మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని జీవించడం, మన యొక్క పర్పస్ తెలుసుకొని దాని మీద నడవడం, అది స్పిరిచువాలిటీ. ఓకే. సో స్పిరిచువల్ సైన్సెస్ అనేది, స్పిరిచువాలిటీ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ మంది వాడుతూనే ఉన్న పదం. కానీ ఎగ్జాక్ట్గా ఒక స్పిరిచువల్ జర్నీకి వెళ్ళాలి అంటే అసలు స్పిరిచువల్ సైన్సెస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. సో స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుంది మన మనుషులకి? స్పిరిచువల్ సైన్స్ అంటే అది వాస్ట్ సబ్జెక్ట్. సో స్పిరిచువల్ సైన్స్ అంటే అగైన్ ఇప్పుడు అన్ని రిలీజియన్స్ చెప్తున్నాయి మనలో దేవుడు ఉన్నాడు, ఆర్ మనం శూన్యం నుంచి వచ్చాం, శూన్యం నుంచి దాకా వెళ్ళిపోతామని. అన్ని రిలీజియన్స్ అదే చెప్తాయి. ఇప్పుడు సైన్స్ దాన్ని క్యాచప్ అవుతుంది. బ్లాక్ హోల్ థియరీ, ఎగ్జాక్ట్లీ. సో ఎలా బ్లాక్ హోల్ నుంచి ఒక క్రియేషన్ మొదలవుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు, అది ఓన్లీ థియరీ, ఇట్స్ హైపోథసిస్, అది ఎప్పుడు ప్రూవ్ అవ్వలేదు. సో ఎలా రియల్గా ఒక యూనివర్స్, ఇప్పుడు మన ఆ యూనివర్సల్ ఎనర్జీస్ ఏంటి, దీంట్లో బోల్డ్ అని సైన్సెస్ ఉన్నాయి మాట్లాడాలి, క్వాంటమ్ ఫిజిక్స్ కానీ ఎనర్జీస్ కానీ. సో ఇవన్నీ చెప్పేది ఒకటే, ఏన్షియన్స్ మన స్క్రిప్చర్స్లో చెప్పేవన్నీ దే ఆర్ మ్యాచింగ్ నా. సో ఎవ్రీథింగ్ ఆల్ చెప్పేది ఏంటి, మనలోనే పవర్ ఉంది. వీ ఆర్ ద పవర్ఫుల్ బీయింగ్స్, మన క్రియేటర్స్, మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో అది ఎలా చేస్తున్నాం ఏంటి, ఆ సైన్స్ అనేది స్పిరిచువల్ సైన్స్, ఇంకేదో కాదు అది. అంటే ఆ ఎనర్జెటిక్ సైన్స్. ఇప్పుడు మన ఫిజికల్ బాడీ ఉంది మనం చూస్తున్నాం, కానీ ఫిజికల్ బాడీ కాదు, చాలా సటిల్ బాడీస్ కూడా ఉన్నాయి, సటిల్ ఎనర్జీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక విజిబుల్ స్పెక్ట్రమ్ ఉంది కదా, సైన్స్ మాట్లాడదాం కొంచెం. దాంట్లో విజిబుల్ స్పెక్ట్రమ్ విబ్గియోర్, కరెక్ట్, మనకి అది చూసేది ఆ స్పెక్ట్రమ్ ఇంతే ఉంది. అలా అని దేర్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంది, అల్ట్రావైలెట్ రేస్ ఉంది, మైక్రోవేవ్స్ ఉన్నాయి, రేడియో వేవ్స్ ఉన్నాయి, ఇలా బోల్డ్ అని ఉన్నాయి స్పెక్ట్రమ్స్. కానీ మనం విజిబుల్ ఐలో చూడలేం మనం. అలా అని అవి లేవా? ఉన్నాయి కదా. అలాగే చాలా ఎనర్జీ సిస్టమ్స్ ఉన్నాయి, అవి బోల్డ్ అండ్ సైంటిస్ట్ దాన్ని స్టడీ కూడా చేశారు. సో వాళ్ళు దాన్ని స్పిరిచువల్ సైన్స్ అని చెప్పారు, ఎందుకంటే అది మనం క్వాంటిఫై చేయలేం. అంటే అది కాన్షియస్నెస్తో కనెక్ట్ అయి ఉందన్నమాట, ఒక పర్సనల్ కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు మీ మదర్ని ఎంత లవ్ చేస్తారు, మనం క్వాంటిఫై చేయగలమా? చేయలేము. బట్ అది ఉంది కదా, లేదని అనలేము. సో సిమిలర్లీ ఈ ఎనర్జీ సిస్టమ్స్ మన యొక్క కాన్షియస్నెస్తో ట్యూన్ అయినప్పుడు మనం దాన్ని పర్సీవ్ చేయగలం, చూడగలం. ఓకే. సో ఇట్స్ రియలీ అ వాస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తే. బట్ ఇప్పుడున్న మన జనరల్ లైఫ్ స్టైల్కి రిలేట్ చేసుకున్నప్పుడు అసలు కాన్షియస్నెస్ అనేది మనం కనెక్ట్ అయి ఉండం. చాలామంది ఓన్లీ మనం జాబ్ చేస్తున్నామా, మన లైఫ్లో కెరియర్ సెట్ అయిందా, ఫ్యామిలీ సెట్ అయిందా, హౌస్ కొనుక్కున్నామా, పిల్లలు కన్నామా, వాళ్ళని సెట్ చేసాం, మనం ఇందులో వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇంత దాంట్లో కాన్షియస్నెస్తో కనెక్ట్ అసలు సోల్ పర్పసే లైఫ్ టు లైఫ్ ఇంకొంచెం కాన్షియస్నెస్కి ఇంకా డెప్త్ఫుల్గా కనెక్ట్ అయి ఉండటం కదా. సో ఆ కాన్షియస్నెస్ని అవేర్ చేయటం ఎలా? ఫస్ట్ కాన్షియస్నెస్ గురించి మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎలా మనం ఒక రొటీన్లో పడిపోతాం.
మనకి కాన్షియస్నెస్ గురించి మాట్లాడంటే ఒక 2 టైప్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడదాం. కాన్షియస్నెస్ అవేర్గా ఉండడం, సబ్ కాన్షియస్నెస్ అంటే మన యొక్క మెమరీ, సబ్ కాన్షియస్ మెమరీ అంటాం కదా, ప్రోగ్రామింగ్ అంతా. అవును. సో చిన్నప్పటి నుంచి మనం పెరిగినప్పుడు 0 to 2 ఏజెస్లో మన బ్రెయిన్లో బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి కదా, అది మెజర్ కూడా చేయగలం మనం. బ్రెయిన్ వేవ్స్ మన బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు మెజర్ చేస్తారు. 0 to 2 ఏజ్లో డెల్టా వేవ్ లెంత్లో ఉంటాం మనం. డెల్టా అంటే కంప్లీట్ సబ్ కాన్షియస్, అంటే మనం కాన్షియస్గా ఉన్నాం. ఆ సబ్ కాన్షియస్నెస్లో మనం ఏది విన్నా అది మన ప్రోగ్రామ్స్లో వెళ్ళిపోతుంది, మన బ్రెయిన్లో వెళ్ళిపోతుంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో. అంటే మెమరీ కోర్ ప్రోగ్రామ్స్ అవుతుంది మన. అందుకే అంటాం కదా గర్భంలో ఉన్న వింటారు. ఎలా వింటారు? ఆ సౌండ్స్ ఆ ప్రోగ్రామ్లో వెళ్ళిపోతుంది, కోర్ ప్రోగ్రామింగ్. సో అందుకే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్ని మంచివి చూడాలి, మంచివి వినాలి. ఇదంతా సైన్స్, ఏదో ఊరికే పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. అలాగే 2 to 5 years వరకు, 2 to 6 years వరకు థెటా వేవ్ లెంత్లో ఉంటారు. థెటా అంటే ఇప్పుడు హిప్నోథెరపిస్ట్ వీళ్ళందరూ ఆ వేవ్ లెంత్ యూజ్ చేస్తారు. అంటే బ్రెయిన్ ప్రోగ్రామ్ అవుతోంది సజెషన్స్తో. సో ఆ టైంలో మనం అనుకుంటాం, అరే పిల్లలు ఏం వినట్లేదు కదా, ఏదన్నా మాట్లాడచ్చు అని. సో కానీ వాళ్ళు ఏం విన్నా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన అన్న అనుకోండి, లైక్ ఇది చాలా కామన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా ఇంట్లో మా రిలేటివ్ వచ్చారు. మా రిలేటివ్ వచ్చి ఆయన ధ్యానం అలా ఇవన్నీ ఏం తెలియదు. నాకు అబ్బాయి అమ్మాయి ఉన్నారు. సో అబ్బాయి ఆ ఏజ్లో ఉన్నాడు. సో ఏడవడం మొదలెట్టాడు. ఏడవగానే అరే లడ్కియోంకి తర రోనానే అన్నాడు. అంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటే నాకు ఇమీడియట్గా అదే రెపిటీషన్ అయింది అనుకోండి, ఒకసారి ఓకే. రెపిటీషన్ అయిందంటే తన కోర్ ప్రోగ్రామ్ అమ్మాయిలాగా అబ్బాయిలు ఏడవకూడదు, నేను ఏడుస్తే అది నా వీక్నెస్ అనే ఆ కోర్ ప్రోగ్రామ్ చిన్నప్పటి నుంచి అది పెద్దగా కూడా అదే నడుస్తుంది, ఎమోషనల్ ప్రాబ్లం. సో ఇలాంటి కోర్ ప్రోగ్రామ్స్ అని మనం చిన్నప్పుడే వేసేస్తున్నాం. 2 to 6లో బ్రెయిన్ ప్రోగ్రామ్ అయిపోతుంది. 6 తర్వాత 12 వరకు ఆల్ఫా వేవ్ లెంత్, ఇమాజినేటివ్. అంటే శాంటా క్లాస్ ఉంది, యూనికార్న్స్ ఉన్నాయి, యూనో ఇట్లా డ్రీమ్, ఇమాజినేటివ్ వరల్డ్, వెరీ క్రియేటివ్ వరల్డ్. సో అగైన్ మనము చెప్పి లేదు అలా ఏం లేదు, ఇలా ఏం లేదు, మనం వాళ్ళని లాజికల్గా ప్రోగ్రామ్ చేయదు, మనం వాళ్ళని వినట్లేదు. అవునా, యూనో వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దట్ క్రియేటివ్ సైడ్. కరెక్ట్. సో అలా నెక్స్ట్ 12 తర్వాత కాన్షియస్ బీటా. సో ఇలా బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యాక మనం ఇప్పుడు ఎలా అయితే కార్ నేర్చుకుంటునేటప్పుడు ఫస్ట్ మనం మిర్రర్ చెక్ చేస్తాం, బెల్ట్ వేసుకుంటాం, అన్నీ ఉందా, వెరీ కాన్షియస్గా చేస్తాం, వీఆర్ కంప్లీట్లీ కాన్షియస్. కానీ ఒక 1 month 2 months తర్వాత అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. అసలు ఎలా ఇక్కడికి వచ్చామో మనకు తెలీదు. అవును, బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ టేక్ ఓవర్ చేసేసింది. రైట్. మనం ఇంకా కాన్షియస్గా లేము, మనం ఆలోచించట్లేదు అసలు. అలాగే పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీ తాగడం, పేపర్ చదవడం అండ్ ఆఫీస్కి వెళ్ళడం అంతా సబ్ కాన్షియస్గా అయిపోతుంది. సో మనం రియల్గా కాన్షియస్గా జీవిస్తున్నామా, ఏదో కాలం గడిపేస్తున్నామా? సెకండ్ వన్ మైట్ బి అన్ యాక్యురేట్ వర్డ్. చాలా మటుకు కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్. సో అలా వెళ్ళిపోతూ కాలం గడిపేస్తున్న మనం స్టాప్ చేసి ఒక పాజ్ తీసుకొని హౌ టు గో ఇన్ ద కాన్షియస్ వే is the question. Again, the answer is always meditation. So conscious breathing, meditation అంటే ఏంటో లేదు, అదేదో మనం సన్యాసం తీసుకొని అక్కడెక్కడో చేయాల్సిన అవసరం లేదు. ఎలా అయితే మనం ఇప్పుడు బ్రీత్ చేస్తున్నామో నార్మల్గా కాన్షియస్ బ్రీదింగ్, లైక్ ఇన్హేల్ చేస్తున్నా, ఎక్సేల్ చేస్తున్నా, కాన్షియస్ బ్రీదింగ్ని ధ్యానం అంటారు. శ్వాస మీద ధ్యాస, అంతే, ఇంకేం లేదు. దాంట్లో ఏ మంత్రాలు లేవు, ఏ విజువలైజేషన్స్ లేవు, ఏ దేవుణ్ణి తలుచుకోకర్లేదు, మీరు మీ శ్వాస. సో ఏ జపం లేదు. అంటే ఇక్కడ ఏ మతం వాళ్ళు కానీ, ఏ రిలీజియన్ వాళ్ళు కానీ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. ఎందుకంటే మనం బ్రీత్ని చేంజ్ చేయట్లేదు, నార్మల్ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాం. అంటే మీ బ్రెత్తో మీరు ఉండండి, అదే ధ్యానం. ఓకే. సో దానివల్ల మనకి ఏం లాభం వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మనం కాన్షియస్గా చేయాలి అనుకున్న బ్రెయిన్ ఆల్వేస్ రన్స్ కదా. సో ఒకసారి అసలు ఈ కాన్షియస్ బ్రీతింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తే వీ మే ట్రై అండ్ గివ్ మోర్ ఎఫర్ట్ టు ఇట్. బెనిఫిట్స్ అంటే చాలా చెప్పచ్చు. ఫిజికల్, దెర్ ఆర్ 4 types ఆఫ్ బెనిఫిట్స్. ఓకే. ఫిజికల్ బెనిఫిట్స్, మెంటల్,
ఎమోషనల్, స్పిరిచువల్. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ద మిలిటరీ ఆఫ్ అమెరికా కూడా ఈ మోడల్ యూటిలైజ్ చేస్తారు. 4 డొమైన్స్ ఆఫ్ రెసిలియన్స్. ఈ 4 డొమైన్స్లో బ్యాలెన్స్ వస్తేనే కోహిరెన్స్, స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏదో మనం యోగా ఫిజికల్గా చేసి, మెంటల్గా చేసి, ఫుడ్ తిన్నా, అఫర్మేషన్స్ చేసినా, మనం స్పిరిచువల్ లెవెల్లో కోహిరెన్స్ లేకపోతే స్టెబిలిటీ అనేది ఉండదు అనమాట. సో ఫిజికల్గా మాట్లాడదాం. ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు మన అన్నాం కదా ఎమోషన్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన ఒక పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓకే అది కామ్ అవుతుంది. ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. దాంట్లో 2 బ్రాంచెస్, పారాసింపథెటిక్, సింపథెటిక్. సింపథెటిక్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, యాక్సిలరేటర్ బటన్ అది. ఓకే. అది కామ్ చేయడానికి పారాసింపథెటిక్, అది నార్మల్ చేయడానికి. ఎప్పుడైతే ధ్యాన, యోగా, లాఫ్టర్, పెయింట్, ఎనీ క్రియేటివ్ థింగ్ మనం చేసామంటే అది కామ్ అవుతుంది అనమాట. అలాగే మెడిటేషన్, కాన్షియస్ బ్రీదింగ్ వల్ల మన హార్ట్లో ట్రిగర్ అయ్యే ఆ సిగ్నేచర్ దాన్ని స్విచ్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే కోపంగా ఉందనుకో బ్రెత్ చేంజ్ అవుతుంది. వి బ్రీత్ వెరీ డీప్ అండ్ ఫాస్టర్, ఆర్ ఒక దాంట్లో చాలా బ్రెత్ అనేది చేంజ్ అయిపోతుంది. రైట్. ఎప్పుడైతే బ్రెత్ని మనం అగైన్ కాన్షియస్గా బ్రీత్ ఎక్కడ మన ఫోకస్ పోతుందో మన ఎనర్జీ అక్కడ పోతుంది. ఓకే. వేర్ అవర్ అటెన్షన్ గోస్, అవర్ ఎనర్జీ గోస్ దేర్. సో మనం ఆ సిచ్యువేషన్లో అగైన్ మన బ్రెత్ మీద మన ఫోకస్ తెచ్చామంటే మనం ఆ నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తున్నాం. మన బ్రెయిన్కి సప్లై ఆఫ్ మోర్ ఆక్సిజన్. సో బ్రెయిన్ అనేది అగైన్ ఆ థింకింగ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మోర్ డెసిషన్ మేకింగ్ పవర్, క్లారిటీ, మెమరీ, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ చిల్డ్రన్, మనం టీవీ చూస్తాం, స్క్రోల్ చేస్తాం, ఎంత బ్రెయిన్ స్టిమ్యులేషన్. అవును. సో ఈ టైంలో మనకి ఆ కామ్ చేయడానికి మనకి టూల్స్ లేవు, రిసోర్సెస్ లేవు. వీఆర్ ఆల్వేస్ సరౌండెడ్, ఏదో చేసేయాలి. యాంగ్జైటీ. సాటర్డే నైట్ ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుంటే అదే ఏదో మనకి ఫ్రెండ్స్ లేరని డిప్రెషన్. అవును. సాటర్డే నైట్ ఇంట్లో కూర్చోలేము, మనం ఏదో ఒకటి చేసేయాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, పార్టీంగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అది లేకపోతే డిప్రెషన్, మనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు, మనల్ని ఎవరిని పిలవరు అని. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బికాస్ మనకి మన థాట్స్ మనతో మనం కూర్చోలేకపోతున్నాం. అండ్ మనతో మనం కూర్చోలేకపోతే ఎవరో మనతో ఎందుకు కూర్చుంటారు? అంతేగా. రైట్. సో అగైన్ ఆల్ ద ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా అంతే కదా. మనల్ని మనం లవ్ చేయకపోతే వేరే వాళ్ళు ఎందుకు లవ్ చేస్తారు? ఎస్. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు అన్నట్టుగా 4 లెవెల్స్ ఆఫ్ బెనిఫిట్స్ రావాలి అంటే స్టార్టింగ్ స్టెప్ వచ్చేసి మెడిటేషన్, దట్ టు విత్ శ్వాస మీద ధ్యాస. అంతే, ఇంకేమి నో. వెరీ సింపుల్ మెథడ్. ఓకే. మీరు ఎక్కడైనా చేయండి, ఎప్పుడైనా చేయండి, ఏ బట్టలు వేసుకొని అన్నా చేయండి, నిద్రపోయే ముందర, లేచిన తర్వాత, అన్నం తినే ముందర, అన్నం తర్వాత, ఇంట్లో, ట్రైన్లో, బస్సులో ఏ రూల్స్ లేవు. ఒకటే రూల్ మీకు చెప్తాను ఎలా చేయాలో. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, చేతులు ఇలా పెట్టుకోవాలి, కూర్చొని కళ్ళు మూసుకొని బ్రెత్ అబ్జర్వ్ చేయాలి. మనకి కావాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఏదన్నా ఇన్స్ట్రుమెంటల్ కానీ లేదా నేచర్ మ్యూజిక్ కానీ. బిగినర్స్కి మ్యూజిక్ కావాలంటే పెట్టుకోవచ్చు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని ఉంది, దాంట్లో బోల్డ్ అని మ్యూజిక్స్ ఉన్నాయి, అది కూడా పెట్టుకొని చేయొచ్చు. ఆ మ్యూజిక్ గైడెన్స్ అనమాట, ఒక యాంకర్ లాగా బ్రెత్ మీద వాపస్ తీయడానికి. లేదా మ్యూజిక్ లేకుండా చేయొచ్చు. సో ఇది ఎంత సింపుల్ అంటే ఎనీ టైం ఎక్కడ ఇది ఒక మీటింగ్ ఉంది, యాంగ్జైటీగా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తాను, మనం ధ్యానం ఒక 10 minutes ధ్యానం చేసుకొని వెళ్తే మన కామ ఇంకా గ్రేట్, అసలు ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా మనం చెప్పగలం. అరే ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు ఉంటుంది. అంత గ్రేట్ బెనిఫిట్. అవును. సో అలా ఎమోషన్స్, మెంటల్ క్లారిటీ, స్పిరిచువల్ లెవెల్లో మన పర్పస్ ఏంటి, మనం ఇక్కడ ఎందుకున్నాం, అసలు అగైన్ మన స్పిరిచువల్ సైన్స్ గురించి మాట్లాడడం ముందర రైట్, అది తెలుసుకోవడం, ఒక ఓపెన్ మైండెడ్నెస్. ఎలాగో మనం ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1 క్వశ్చన్ అండి. ఇప్పుడు స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళాలి అంటే ఈజ్ మెడిటేషన్ ఇస్ ద మెయిన్ గేట్ టు ఎంటర్? Absolutely. Meditation is the only way. Main gate kaadu, only way. And also there are other things also which I'll explain. Meditation ante enti,
మనం ఇప్పుడు బ్రెత్ అబ్జర్వేషన్ అంటున్నాం. బ్రెత్తోనే మన ఫిజికల్ బాడీతో కనెక్టెడ్. బ్రెత్ లేకపోతే మనం లేం. ఇది జస్ట్ అ బాడీ. బ్రెత్ ఉన్నంత వరకు బ్రెత్ లేకపోతే బాడీ, రైట్? సో ఈ బ్రెత్తో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతాం, ఒక సోర్స్ ఎనర్జీ, ఒక ఇన్ఫినిట్ సోర్స్ ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. ఆ మధ్యలో బోల్డ్ లెవెల్స్ ఉన్నాయి. ధ్వని నుంచి జామెట్రీ, సీక్రెట్ జామెట్రీ క్రియేట్ అవుతుంది. జామెట్రీ నుంచి మ్యాటర్. సో ఓం అన్న హయ్యర్ వైబ్రేషన్ కనెక్ట్ అవుతాం. కానీ ఎప్పుడైతే మనం కంప్లీట్ ఆ ఇన్ఫినిట్ సోర్స్ అంటే అక్కడ రాంగ్ రైట్ అనేది లేదు. ఇట్స్ జస్ట్ ఈజ్ ఉంది అంతే. దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ లేదు ఇంకా. సో ఆ ఎనర్జీ, ఆ ఇన్ఫినిట్ సోర్స్ ఎనర్జీ, అది అక్కడి నుంచే మనం వచ్చాం, అక్కడికే మనం వెళ్తాం అందరం. సో ఆ మన యొక్క సోర్స్ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు మనం ఇంకా ఏదన్నా సరే మన ఇంకా వేరే సోర్సెస్ మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దీన్ని అబండెన్స్ అంటారు. ఓకే. మనం ఎప్పుడైతే సోర్సెస్ మీద డిపెండెంట్ అవుతాం, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ ఎనర్జీ తీసుకుంటున్నాం. దీన్ని కంట్రోల్ డ్రామాస్ అంటారు. ఒక బుక్ ఉంది, సెలెస్టీన్ ప్రాఫెసీ. ఓకే. ఆ బుక్లో దీని గురించి బాగా రాశారు, కంట్రోల్ డ్రామాస్. ఏంటంటే మనం 4 టైప్ ఆఫ్ డ్రామాస్ ఉంటాయి ఎనర్జీ తీసుకోవడానికి. అపర్ణ ఏంటి ఇంటర్వ్యూ, నేను భయపడ్డాను అనుకోండి, మీరు భయపడతారు. మీ దగ్గర నుంచి నేను ఎనర్జీ తీసుకుంటున్నాను, పవర్. మీ భయం అంటే ఎమోషన్స్ అంటే ఏంటి, ఎనర్జీ ఇన్ మోషన్. ఓకే. ఎనర్జీ ఇన్ మోషన్. మీ ఎమోషన్ ద్వారా, మీ ఫియర్ ద్వారా నేను ఆ ఎనర్జీ తీసుకుంటున్నాను. మీరు భయపడ్డారు, మీరు ఇలా అయిపోయారు. సో ఎవరన్నా మీరు విక్టిమ్ లాగా ప్లే చేశారనుకోండి, అయ్యో నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ఇలాగే అవుతుంది. ఎవరైతే మీతో సింపథైజ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎనర్జీ తీసుకుంటారు. కరెక్ట్. సో అలా మనం ఒకరి నుంచి ఎనర్జీ తీసుకుంటాం. ఎందుకంటే మనకు తెలియదు అక్కడ ఒక ఇన్ఫినిట్ సోర్స్ ఉంది, అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. అక్కడ ఎప్పుడు ల్యాక్ లేదు. సో ఈ అబండెన్స్లో మనం ఎప్పుడైతే షిఫ్ట్ అవుతామో దెన్ ఈ ల్యాక్ అనేది ఉండదు. అందుకే కదా ఇప్పుడు మనం మనీ అండ్ స్పిరిచువాలిటీ ప్రాబ్లం. మనీ ఉంటే గ్రీడీ అయిపోతాం, మనీ ఉంటే మనీ కోసమే ఫ్రెండ్స్ వస్తారు, ఇలాంటి అన్ని థింకింగ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఏం చూసాము, మనం రిచ్ అవ్వాలంటే ఎవరినో మోసం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. కానీ అది రాంగ్. మనకి ఇన్ఫినిట్ సోర్సెస్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే అబండెన్స్తో కనెక్ట్ ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతామో మనకి ఇంకా భయం లేదు. మనకి ఏది రావాలో అది వస్తుంది. ఇవాళ ఇల్లు కట్టాను, రేపు భూకంపం వచ్చింది, పోయింది, ఇంకో ఇల్లు కడతా. నాకు అంటే వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, పాసిబిలిటీ. అంటే ఆ ఫియర్లెస్నెస్ వచ్చేస్తుంటే ఇన్సెక్యూరిటీ పోతుంది. ఓకే. సో ఇలా ఈ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం ఒక ఫియర్లెస్ వారియర్ లాగా, అథెంటిక్గా, అన్అపాలజెటిక్గా మనం జీవించగలం లైఫ్లో. వండర్ఫుల్. సో వావ్. సో మెడిటేషన్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అసలు మనం అన్అపాలజెటిక్గా, గిల్ట్ ఫ్రీగా, కాన్షియస్గా ఉండటానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయి అని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసి ఆల్సో సజెస్ట్ పిరమిడ్ మెడిటేషన్. ఎస్. అండ్ పిరమిడ్ మెడిటేషన్కి మామూలుగా మీరు చెప్పిన శ్వాస మీద ధ్యాసకి ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్? వై ఎంఫసైజింగ్ పిరమిడ్ మెడిటేషన్? Well, PSSM suggests pyramid meditation. సో లేదు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎక్కడైనా చేయొచ్చు. ఎప్పుడైతే ఈ ధ్యానం ఒక పిరమిడ్ కింద కూర్చోనో, పిరమిడ్ లోపల కూర్చోనో ధ్యానం చేసినప్పుడు దాన్ని మనం పిరమిడ్ మెడిటేషన్ అంటాం. పిరమిడ్ మెడిటేషన్ అంటే ఏం లేదు, పిరమిడ్ అనేది ఒక స్ట్రక్చర్, ఒక షేప్ అనమాట. ఆ షేప్కి ఒక పవర్ ఉంది, దాని యాంగిల్స్ వల్ల. సో ఆ యాంగిల్స్ వల్ల, ఆ యొక్క ఫ్రీక్వెన్సీ జనరేషన్ వల్ల కాస్మిక్ ఎనర్జీ యాంప్లిఫై అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే మనం ధ్యానం పిరమిడ్ లోపల కూర్చున్నాం అనుకోండి, అప్పుడు దాని ఎఫెక్ట్ మనం ఎక్కువ ఫాస్టర్గా అండ్ మోర్ పవర్ఫుల్గా చూడగలం. ఇప్పుడు ఎందుకు పిరమిడ్ కావాలి, నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు మీరు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి చాలా డిస్టార్షన్స్ ఉన్నాయి. డిస్టార్షన్స్ అంటే ఇక్కడ వైఫై ఉంది, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్, ఇలాంటి బోలెన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. దాని మధ్యలో మనం బతుకుతున్నాం. ముందర కాలంలో అంటే అవన్నీ లేవు. అవును. ఎయిర్ ప్యూర్గా ఉండేది, మన ఫుడ్ ప్యూర్గా ఉండేది, పెస్టిసైడ్స్, కెమికల్స్ లేకుండా అన్నీ మనం ప్యూర్గా చేసుకునే వాళ్ళం. సో హెల్త్ కూడా బాగుండేది. కరెక్ట్. సో అన్నీ అవసరం లేదు, ఇంట్లో కూర్చున్నా బాగుండేది. అవును. కానీ ఇప్పుడు మనం
మన ఫుడ్లో కూడా ఇప్పుడు అమెరికాలో ఒక వాటర్ మెలన్ ఇచ్చారనుకోండి, అది సీడ్లెస్ వాటర్ మెలన్. న్యాచురల్గా ఎప్పుడు సీడ్లెస్ ఉండదు, అదే కదా. జెనెటికలీ మోడిఫైడ్ వాటర్ మెలన్. నార్మల్ వాటర్ మెలన్స్ అసలు మనకు దొరకవు. సో అలాంటి ఫుడ్ తింటున్నాం అంటే అన్ని కెమికల్లీ చేంజ్డ్ ఫుడ్. మంచి ఆర్గానిక్ ఫుడ్ దొరకదు, అది ఎక్స్పెన్సివ్. తినాలంటే ఫ్రెష్ ఫుడ్ అంటే ఎక్స్పెన్సివ్. సో ఇలాంటి టైమ్స్లో ఎప్పుడైతే మనకి ఇన్ని డిస్టార్షన్స్ ఉన్నాయి, ఆ వైఫై కూడా నా బాడీలోంచి వెళ్తుంది, ఆ రేస్ నా ఆర్గన్స్ డిస్టార్ట్ చేస్తుంది. సో ఈ టైంలో ఈ పిరమిడ్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తుంది ఎనర్జెటిక్లీ. ఓకే, ఓకే. పిరమిడ్స్ త్రూ పాస్ అవ్వవా ఆ వేవ్స్? సో ఆ షేప్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద షేప్. ఓకే. సో అది ఎన్హాన్స్ ఈఎంఎఫ్ రేడియేషన్ కూడా తగ్గిస్తుంది పిరమిడ్స్. ఓకే. ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఇవన్నీ సైన్స్, ఇవన్నీ బుక్స్, బోల్డ్ అని బుక్స్ ఉన్నాయి చదవడానికి. బోల్డ్ అని ఎక్స్పెరిమెంట్స్, రష్యా, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాలో ఎక్స్పెరిమెంట్స్. సో అందుకే ఒక పిరమిడ్ షేప్లో మనం కూర్చుంటే ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఇక్కడ కూడా స్టూడియోలో కానీ మీ ఇంట్లో కానీ ఒక వర్క్ ప్లేస్లో కానీ పిరమిడ్స్ పెడితే మీరే దాని ఎఫెక్ట్స్ చూడగలరు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే, సో వండర్ఫుల్ అండి. అయితే మెడిటేషన్ చేసినప్పుడు, సో మెడిటేషన్ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్గా ఒక శ్వాస మీద ధ్యాస, బ్రెయిన్ ఎలాగో రన్ అవుతూనే ఉన్నా బేసిక్ లెవెల్ నుండి ఆర్ దేర్ ఎనీ స్టేజెస్ టు గ్రో? మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మనం ఎక్కడున్నాం మెడిటేషన్ పాత్లో, స్పిరిచువల్ కాన్షియస్నెస్కి ఎంత దూరంలో ఉన్నాం, అండ్ వాట్ ఈస్ ద బేసిక్ అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ కాన్షియస్ పాత్? వెల్, దెర్ ఆర్ 5 పిల్లర్స్, అది మీకు చెప్తాను. ఫస్ట్ మెడిటేషన్, ధ్యాన. ఒకటే టెక్నిక్, అది ప్రెసిడెంట్ వచ్చినా, అంబానీ వచ్చినా, ఒక ఫార్మర్ వచ్చినా సేమ్ టెక్నిక్, వేరే టెక్నిక్ లేదు. శ్వాస మీద ధ్యాస. అండ్ ద సెకండ్ ఈస్ ఫుడ్. వీ ఆర్ వాట్ వీ ఈట్. సో మన ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎవల్యూషన్కి. సో ప్లాంట్ బేస్డ్ లివింగ్, హోల్ ఫుడ్ లివింగ్ అనేది వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ అనేది పిరమిడ్ ఎనర్జీ. పిరమిడ్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే మనం పిరమిడ్ సైన్స్ అర్థం చేసుకుంటామో ఈ స్పిరిచువల్ సైన్స్కి ఎంట్రీ దొరుకుతుంది. దాంట్లో రియల్ ఫిజిక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి అనేది అర్థం చేసుకుంటాం మనం ఆ పిరమిడ్ సైన్సెస్తో. ఆ తర్వాత స్వాధ్యాయ అంటే బుక్ రీడింగ్. సో మెనీ ఆథర్స్, రంప, రజనీష్, ఒక యోగి ఆత్మకథ, 4 అగ్రిమెంట్స్ అని బుక్, జో డిస్పెన్జా, రామ్తా, బోల్ అని బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవాలి. మనం చదివితే వాళ్ళ యొక్క నాలెడ్జ్తో మన ఎవల్యూషన్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇస్ సజ్జన సాంగత్య అంటే ఎక్స్పీరియన్స్ షేరింగ్. మనం ఎప్పుడు ఒక గ్రూప్ అంటే హయ్యర్ వైబ్రేషనల్ గ్రూప్తో కనెక్ట్ అయి ఉండాలి. మనం మిలియనీర్ అవ్వాలంటే మిలియనీర్స్తో ఉండాలి. అవును. ఒక బుద్ధుడు అవ్వాలంటే బుద్ధుడితో ఉండాలి. సో అలాగా మనం ఒక ఈ పాత్లో హయ్యర్గా వెళ్ళాలి అంటే అలాంటి పీపుల్తో, అలాంటి గ్రూప్స్తో కనెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ షేరింగ్, ఆ డిస్కషన్స్ ద్వారా మన ఎవల్యూషన్ అవుతుంది. ఓకే, సో ఈ 5 వేస్లో వెళ్తూ, అంటే 5 వేస్ అనేవి కంపల్సరీ మన లైఫ్లో మనం కాన్షియస్నెస్ని రీచ్ అవ్వాలంటే. అయితే లెట్స్ డివైడ్ 1 on 1. ఇప్పుడు మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నాము. సెకండ్ థింగ్ ఈస్ వీఆర్ వాట్ వీ ఈట్. అండ్ మీరు వేగనిజం అండ్ అలాగే వెజిటేరియనిజంని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు ఎన్నో కంట్రీస్ కూడా తిరిగారు. మన కంపారిటివ్లీ ఇండియా ఈస్ స్టిల్ అ డామినెంట్లీ వెజిటేరియన్ కంట్రీ కాబట్టి, సో అక్కడ ఇక్కడ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి పర్సనలీ? డెఫినెట్లీ నేను ఎప్పుడైతే ఇండియా నుంచి యుఎస్ వెళ్ళానో ఐ కుడ్ ఫీల్ ఎనర్జెటిక్ డిఫరెన్స్ ఇమీడియట్లీ. ఫ్రీక్వెన్సీ అంటే ఎలా? ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. మనం చూసేదంతా ఈ లైట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. ఫ్రీక్వెన్సీ మీకు సైంటిస్ట్ తెలిసే ఉంటారేమో, నికోలా టెస్లా అని. ఆయన అన్నారు, ఇఫ్ యూ వాంట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ యూనివర్స్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. అంటే మనకి యూనివర్సల్ రహస్యాలు తెలుసుకోవాలి అంటే మనం ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ లాగా ఆలోచించాలి. సో ఎప్పుడైతే ఒక జంతువుని కానీ, ఒక పక్షిని కానీ, ఒక ఫిష్ని కానీ మనం చంపుతామో దాని యొక్క ఎమోషన్స్, ఎందుకంటే దానికి ఫిజికల్ హార్ట్ ఉంది. ఫిజికల్ హార్ట్ ఉన్న ఏ ప్రాణినన్నా మనం చంపినప్పుడు అది దానిలో ఎమోషన్స్ కెమికల్స్గా మారి
దానికి భయం కదా, భయం ఎవరికన్నా ఉంటుంది. అది అది ఆ కార్టిసోల్, అడ్రినలిన్ అని మాట్లాడాం కదా, అది రిలీజ్ అవుతుంది బాడీలో. అది ఎక్కడ పోతుంది? అది బాడీలోనే ఉంటుంది. మనం దాన్ని తింటాం. తిన్నప్పుడు ఆ ఫియర్ కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు కాన్షియస్నెస్లో ఇంకో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫియర్ కాన్షియస్నెస్, ఒకటి లవ్ కాన్షియస్నెస్. ఓకే. ఎప్పుడైతే మనం ఫియర్లో ఉంటామో లవ్ ఉండదు, లవ్ ఉంటే ఫియర్ ఉండదు. అందుకే కదా ప్రేమించుకుంటే భయం ఉండదు. ట్రూ. అవునా? అసలు ప్రేమించే వాళ్ళకి ఏదన్నా ఎదిరించేస్తారు, ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు భయం ఉండదు. రైట్. సో మనం ఒక్కసారి ఈ ఎప్పుడైతే ఈ ఫియర్ కాన్షియస్నెస్లో ఉన్నాం, ఈ ల్యాక్లో ఉంటాం. అరే టైం లేదు, మనీ లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని ల్యాక్ అన్నీ లాకర్లో వేసుకొని తాళాలు వేసేసుకుంటాం. ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒక తమ్ముడు అన్న ఒకళ్ళ మీద ఒక ట్రస్ట్ ఉండదు, ట్రస్ట్ అనేది పోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆ కాన్షియస్నెస్ ద్వారా వస్తుంది. ఓకే. ఎప్పుడైతే లవ్ కాన్షియస్నెస్ అంటే అక్కడ వన్నెస్ కాన్షియస్నెస్, నువ్వు నేను తేడా లేదు, మనంతా ఒకటి, ట్రస్ట్, వెళ్తే మనది అయితే వాపస్ వస్తుంది అనే ఆ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు ఒక హయ్యర్ వైబ్రేషన్లో ఉంటాం. సో ఆ జంతువుని చంపినప్పుడు దాని ఒక కర్మ అనేది తర్వాత ఫస్ట్ మనం సైంటిఫిక్గా మాట్లాడదాం. షూర్. సో ఆ కెమికల్స్ అనేది బాడీలో ఉంటుంది. అది తిన్నప్పుడు మన అగైన్ ఆ ఎనర్జీని మనం తింటున్నాం. మనం ఒక పక్క ఫియర్లెస్గా ఉండాలి, కానీ ఆ ఫియర్నే తింటున్నాం. సో మనం ఎక్కడ మేనిఫెస్టర్స్, మనం ఎలా మనం మేనిఫెస్ట్ చేయగలం? మన రియాలిటీ కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది ఒక పాయింట్ ఆర్గ్యూ చేస్తారు, ఇప్పుడు చూసే వ్యూవర్స్కి కూడా. అయితే మనం ఇండియాని డామినెంట్లీ వెజిటేరియన్స్గా ఉన్నా కూడా అదర్ కంట్రీస్, ఇప్పుడు యుఎస్, యూకే వాళ్ళు మీట్ ఈటర్స్, కంప్లీట్గా మనకి వెజిటేరియనిజం చాలా తక్కువ కనిపిస్తుంది. అలాంటి వాళ్ళే టెక్నికల్గా కానివ్వండి, ఫినాన్షియల్గా కానివ్వండి, ఇన్ ఎవ్రీ వే దే ఆర్ గ్రోన్ సొసైటీస్, దే ఆర్ నాట్ డెవలపింగ్, దే ఆర్ డెవలప్డ్ సొసైటీస్. అదెలా అయింది? అగైన్ మన డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మీద డిపెండెంట్. టెక్నాలజికలీ అడ్వాన్స్గా ఉండడం, పైసలు ఎక్కువ ఉండడం, ఈజ్ దర్ సక్సెస్? It varies from 1 to 1. 1 to 1. What is real success to us? మన సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారా? రిచ్గా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారా? పూర్గా ఉన్నవాళ్ళు హ్యాపీగా లేరా? అది మనం మన డెఫినేషన్ని మనం చూడాలి. ఎస్, మన లైఫ్లో సక్సెస్గా ఉండడం అది అగైన్ వాళ్ళ ఫియర్ కూడా ఉంది కదా, ఫియర్ కాన్షియస్నెస్. ఇప్పుడు నా దగ్గర రిచ్ ఇల్లు ఉంది, కానీ నాకు ఈ ఇల్లు ఉంది, అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ నాకు ఒక ఫియర్ కాన్షియస్నెస్, నేను అందరి నుంచి తీసుకొని బిల్డ్ చేశాను అనుకోండి, అమ్మో ఎవరు వచ్చి తీసుకెళ్తాను, నా డబ్బులు ఉన్నాయా లేదా, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ చెక్ చేస్తూ కూర్చుంటాను. ఎందుకంటే నేను ఫియర్లో ఉన్నాను. చూడ్డానికి ఇన్ని డబ్బులు ఉన్నాయి, కానీ ఇంకా హ్యాపీనెస్గా ఉన్నానా? లేదు, ఫియర్లో ఉన్నాను. రైట్. సో కొంతమంది ఏమీ లేకపోయినా హాయిగా ఉంటారు. అవును. సో ఎప్పుడైతే ఒక స్పిరిచువల్ పర్సన్ రిచ్ అయ్యారు, ఒక మేబీ ఒక రిచ్ అయ్యారనుకోండి, ఆ అబండెన్స్తో క్రియేట్ చేశారనుకోండి, ఇప్పుడు దెన్ మనకి ఆ భయం అనేది ఉండదు, పోతే మళ్ళీ వస్తుంది. అగైన్ అక్కడ ఫియర్ కాన్షియస్నెస్ ఎక్కువ, మీకు తెలుసో లేదో యుఎస్లో. ఓకే. లాడ్ ఆఫ్ ఫియర్ కాన్షియస్నెస్ అంటే అన్ని ప్రాబ్లం. ఇప్పుడు మన ఇండియన్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు సర్వైవల్, వీసా ఇష్యూస్, జాబ్ పోతే మార్ట్గేజ్ ఎలా కట్టాలి, కార్ ఈఎంఐస్ ఎలా కట్టాలి, ఇదే దాంట్లోనే ఉంటుంది జీవితాంతం. 30 years మార్ట్గేజే. అవును. సో హౌ డూ యూ సర్వైవల్ కాన్షియస్నెస్, ఫియర్ కాన్షియస్. సో ఎప్పుడైతే ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనం ధ్యానం చేసామనుకోండి, ఆ కాన్షియస్నెస్ బయటకు వచ్చి ఒక ఫియర్లెస్నెస్తో, ఎస్ నేను ఇంపార్టెంట్, నేను వాల్యుబుల్, నాకు డబ్బులు ఉంటేనే వాల్యూ కాదు, నాకు ఒక టైటిల్ ఉంటేనే వాల్యూ కాదు, నేను ఇంపార్టెంట్ కాబట్టి నేను చూస్ చేసుకుంటాను. అలాంటి ఒక వన్నెస్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్తో మనం పనిచేయగలం. రైట్. సో డెఫినెట్గా అంటే మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే సైంటిఫిక్గా మనకి బాడీలో ఆ కెమికల్స్ వల్ల ఫియర్ కాన్షియస్నెస్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే యాక్టివేట్ అయిపోతుంది. అది మాత్రమే కాకుండా అసలు నాన్ వెజిటేరియనిజం వల్ల బ్రుటాలిటీ పెరుగుతుంది అని మీకు అనిపిస్తుందా? అబ్సల్యూట్లీ, బ్రుటాలిటీ. అండ్ ఆల్సో చాలా స్టడీస్ ఉన్నాయి. మనం అనుకుంటాం చికెన్ తింటే ప్రోటీన్ వస్తుంది, ఫిష్ తింటే ప్రోటీన్ వస్తుంది అంటే ఎన్ని స్టడీస్ ఉన్నాయి అది తప్పని.
అవి అసలు ప్రోటీన్ మన వెజిటబుల్స్లో ఉన్నవి ఉన్నాయని అసలు మనకి చైనా స్టడీ అని ఫోక్స్ అండ్ నైఫ్స్ అని గేమ్ చేంజర్స్ అని బోల్ అని మూవీస్ కూడా ఉన్నాయి నెట్ఫ్లిక్స్లో. యూనో వాట్ ఈస్ ద అంటే దీన్ని ఏమనాలో తెలియదు కానీ అసలు మన ప్రోటీన్ కోసం మీట్ తినే యానిమల్స్ అన్నీ కూడా గ్రాస్ ఈటర్స్. Exactly. దే ఆర్ వెజిటేరియన్స్. అబ్సల్యూట్లీ దే ఆర్ వెజిటేరియన్స్ అండ్ మనం వాళ్ళని తింటున్నాం. యా ఇట్స్ లైక్ మనకి డైరెక్ట్ గా దొరికేది ఇండైరెక్ట్ ఇట్లా తీసుకుంటున్నాం. కరెక్ట్. అండ్ బ్రూటాలిటీ గురించి మాట్లాడారు. ఒక కేజ్లో పెట్టి వాళ్ళ ఫొటోస్ మనం నిజంగా మనం చూస్తే ఇట్ ఈస్ సో హార్ట్ బ్రేకింగ్. ఎస్. పిగ్స్ ఆర్ సపోజ్ టు బి హైలీ ఇంటెలిజెంట్ యానిమల్స్. More than dogs. A 5-year-old Yes. equal to pigs. Intelligence is equal to 5-year-old kid. Yes. వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వెరీ హై. అలాంటి వాళ్ళని మనం కట్టుపెట్టేసి అగైన్ పోర్క్ అని బీఫ్ అని చికెన్ అని ఫిష్ అని అఫ్కోర్స్ ఇండియాలో అవి తక్కువే బట్ ఆ బయట దేశాల్లో అవి ఎక్కువ. ప్రతి ఒక్క దానికి ఆ హార్ట్ ఎమోషన్స్తో మనం వాటిని అసలు మనకు ఒక ప్రాణికి జీవితం ఇచ్చే శక్తి లేనప్పుడు తీసుకునే శక్తి ఎలా ఉంది మనకి? అవును. అదొకటి. అండ్ అగైన్ ఫిజికల్ పరంగా కానీ ఎమోషనల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఏ పరంగా కానీ ఇది ఎలా రైటో నాకు తెలీదు. బట్ అగైన్ ఇది ఉంది అగైన్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మన మీడియాలో కానీ మన యాడ్స్లో కానీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. మీరు చెప్పింది చాలా ట్రూ. నెట్ఫ్లిక్స్లో కానివ్వండి ఇంకా చాలా చోట్ల చాలా డాక్యుమెంటరీస్. సీ స్పైరసీ ఉంది, కౌ స్పైరసీ ఉంది. అవును. ఇన్ఫ్యాక్ట్ అసలు నాన్ వెజిటేరియనిజం ఒక పెద్ద ఎకనామికల్లీ చాలా మందికి సపోర్ట్ ఒక సిస్టమ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మీట్ ఈస్ ద మ్యాన్ ఫుడ్ అని ఒక ప్రోపగాండాతో నాన్ వెజిటేరియనిజంని మన మనుషుల్లోకి ఇంక్లూడ్ చేశారని ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది. సో we've been fooled. Yeah, we've been totally fooled. Yeah. అదే అందుకే మనం కాన్షియస్గా ఉండడం చాలా అవసరం. Right. మన చుట్టూ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అవును. ఒక ఫ్యాబ్రిక్లో ట్రూత్ ఉంది, లైస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. మనకి ఏది ట్రూత్ ఏది లైయో అర్థం కావట్లేదు. సో ఎందుకంటే మనం కంప్లీట్గా మన పవర్ని ఇచ్చేసాం సబ్ కాన్షియస్కి. సైన్స్ విల్ డిసైడ్, గవర్నమెంట్ విల్ డిసైడ్, రైట్, గాడ్ విల్ డిసైడ్. మన సైన్స్ ఒక రిలీజియన్ అయిపోయింది. ఇది సైన్స్ పరంగా ఉందా లేదా? సైన్స్ అంటే ఏంటి? బీయింగ్ ఓపెన్ మైండెడ్, ఎక్స్పెరిమెంటేషన్. మనం క్వశ్చన్ చేస్తున్నామా అసలు? ఆర్ వి ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్? మనం ఏది చెప్తే మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం, క్వశ్చన్ అడగట్లేదు మనం. సో ఆ కాన్షియస్గా ఉండి అది ఉండాలి అంటే మన అగైన్ మన థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి. మన పీనియల్ గ్లాండ్ అంటాం దాన్ని, పీనియల్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్. ఎప్పుడైతే ఆ గ్లాండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, అది ఎప్పుడైతే అది షట్ డౌన్ అయిపోయిందంటే మనకి అది ఆ క్వశ్చనింగ్ ఒక స్లేవ్ లాగా అయిపోతాం మనం. సో అగైన్ మనం చాలా బోల్డ్గా మాట్లాడుతున్నాం ఈ ఇంటర్వ్యూలో, బట్ ఇట్ ఈస్ మెయిన్లీ ద క్వశ్చన్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ స్లేవరీ. రైట్, డెఫినెట్లీ. we have become slaves of what we are told. ఎయిదర్ కార్పొరేట్ స్లేవ్స్, మనకు డబ్బులు ఇస్తున్నారు, మనం పని చేయాలి, మనం పని చేస్తున్నాం. ఎందుకు పని చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం ఏంటో తెలీదు. డబ్బులు కావాలి, చేయాలి, సర్వైవల్. కానీ రియల్లీ మనం ఏది కావాలంటే అది మనం చేయొచ్చు, ఎవరు కావాలంటే అది మనం అవ్వచ్చు. అది పవర్ మన చేతుల్లో ఉంది. వీ క్రియేట్ అవర్ రియాలిటీస్. ఎప్పుడైతే మన యొక్క శక్తితో మనం కలిసి మనం కాన్షియస్గా మన జీవితాన్ని నడుపుతామో, ఒక హై వైబ్రేషనల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామో, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏ స్ట్రగుల్ అక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఎట్ ఆల్. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ధ్యానం, మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏదో రిటైర్మెంట్ తర్వాతో లేకపోతే యోగులకో కాదు. మెడిటేషన్ మీకు, మాకు, మనకి, మన పిల్లలకి ఇప్పటి నుంచి. ఇది ఏదో ఎవరి పేరో జపం చెయ్యనట్లేదు నేను. మీ బ్రెత్తో మీరు ఉండండి. మీ ఏజ్ 15 years అయితే 15 minutes చేయండి, 30 ఏళ్ళు అయితే 30 minutes చేయండి, అంతే. అది మినిమం. అలా చేస్తూ ఒక 40 రోజులు చేసి ఎక్స్పెరిమెంట్ చేయండి. చేసి మీకే తెలుస్తుంది ఏంటో. రైట్. ఇక్కడ ఏ గురువు లేదు, ఎవరు మీ గురువు కాదు, మీరే, మీ శ్వాసే మీ గురువు.
సో మీ ఆ శ్వాసతోనే ఉండు మీరు నేర్చుకొని 40 days జర్నల్ చేసి మీరే చూడండి మీ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో. యా డెఫినెట్లీ. అంటే 40 days మినిమం మనం చేసి మనమే ఎక్స్పెరిమెంట్ చేసి మనకి బాగుంది అనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ డీల్. సో కమింగ్ టు దిస్ వెజిటేరియనిజం స్పిరిచువల్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుంది? వెల్ అగైన్ ఇస్ ద ఎనర్జీ. అండ్ మన ఆయుర్వేదాలో కూడా తామసిక్, సాత్విక్, రజసిక్ అలా ఉన్నాయి. ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటామో మన యొక్క ఎనర్జీ అలైన్మెంట్ సరిగ్గా ఉంటుంది. సో చాలా మూమెంట్స్ కూడా ఉన్నాయి, సాత్విక్ మూమెంట్ అని వెరీ ఇప్పుడు చాలా బాగా జరుగుతోంది. సో బేసికలీ అగైన్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తాం ఇప్పుడు మనం ఎప్పుడు ఫుడ్ అంటే వెజిటేరియన్ అంటే మళ్ళీ రోజు ఆలుగడ్డ తినడం కాదు, ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు దిస్. ఆయిలీ ఫుడ్ తినడం కాదు, రోజు పిజ్జాలు వెజ్ పిజ్జాలు తినడం కాదు. ఫుడ్ అంటే హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్ ఇలాంటివి తింటే అప్పుడు మన ఫుడ్ మన ఒక ఎనర్జీ అలైన్డ్ గా ఉంటుంది. సో వెజిటేరియనిజం లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే కొన్ని ఫుడ్స్ మనకి ఎసిడిక్ లెవెల్స్ పెంచుతాయి అండ్ కొన్ని ఫుడ్స్ అనేది న్యూరో సిస్టమ్ మీద ఎక్కువగా డామినేషన్ చూపిస్తాయి. సో దేర్ ఆర్ మెనీ ఫుడ్స్. మెయిన్లీ గార్లిక్ ఇస్ సంథింగ్ వి మస్ట్ అవాయిడ్. ఎందుకంటే గార్లిక్ ఇస్ దేర్ ఆర్ 2 different థింగ్స్ థియరీస్. వెల్లుల్లి గార్లిక్ అంటే వెల్లుల్లి ఏంటంటే స్పిరిచువల్గా చూస్తే అది డార్క్ ఫోర్సెస్ క్రియేట్ చేశారంటారు ఆ వెల్లుల్లిని. అంటే టు లూర్ యూ ఇంటూ ద నెగటివ్ ఎమోషన్స్, గ్రీడ్ కానీ జెలసీ కానీ ఇలాంటి వాటి ఎమోషన్స్కి. సైంటిఫిక్గా చూడాలి అంటే అది గార్లిక్లో ఒక ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ మనం కట్ చేసినప్పుడు వెల్లుల్లి ఫీట్ స్మెల్ చేస్తే ఫీట్ స్మెల్ వస్తుంది, గార్లిక్ స్మెల్, వెల్లుల్లి స్మెల్ వస్తుంది. అంటే మన బాడీలో అది బ్లడ్లో కలిసిపోయి ట్రావెల్ చేస్తుంది ఫీట్ వరకు, బ్రెయిన్ వరకు వెళ్ళిపోతుంది. ఐ డిడ్ నాట్ ఎగ్జాక్ట్లీ గెట్ యూ. ఇప్పుడు మనం వెల్లుల్లి కట్ చేసామనుకోండి, మీరు చేతులతో కట్ చేస్తున్నారు, మీ ఫీట్ కూడా వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఓ మై గాడ్. అది మన బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, అది బ్లడ్లో ఇమీడియట్గా మిక్స్ అయిపోతుంది. ఈవెన్ ద స్మెల్ అది మిక్స్ అయిపోయి అది బ్రెయిన్కి వెళ్తుంది. అంటే మెంటల్ ఫాగ్ క్రియేట్ చేస్తుంది, క్లారిటీ పోతుంది అనమాట. అంటే రైట్కి రాంగ్కి డిసర్న్మెంట్ పోతుంది. చాలా మంది అంటారు వెల్లుల్లి తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఈ ప్రాబ్లమ్స్ రావు అని. బట్ మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో అది చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. సో అందుకే మేము వెల్లుల్లి కూడా స్ట్రాంగ్లీ నో అని చెప్తాం ఫర్ అ స్పిరిచువల్ ఎవల్యూషన్. ఈవెన్ ఎనర్జీ వర్కర్స్, రేకీ వర్కర్స్, వీళ్ళందరూ వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎప్పుడైతే వెల్లుల్లి తింటే ఆ సెన్సిటివిటీ పోతుంది కనెక్టింగ్కి, వెల్లుల్లి తినకపోతే మోర్ అలైన్డ్ విత్ ద ఎన్వైరన్మెంట్ అనమాట. ఓకే. ఓ వావ్. సో ఇలా కొన్ని ఉన్నాయి, గుడ్ ఫుడ్స్ అండ్ బ్యాడ్ ఫుడ్స్ అనేవి వెజిటేరియనిజంలో కూడా ఉంటాయి. సో కమింగ్ టు దిస్ డైరీ, ఏవైతే మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో మనం చాలా ఉపయోగిస్తాం, బయట కంట్రీస్ లో కంటే మనమే ఎక్కువ ఉపయోగిస్తాం ఇవి. సో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సో ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి, అంటే పక్కన పెట్టండి మెడిటేషన్ పక్కన పెట్టి, ఇన్ సైంటిఫిక్ లెవెల్ మనం ఫిజికల్ గురించి మాట్లాడుకుంటే బాడీ గురించి, సో డైరీ ప్రొడక్ట్స్ అనేది బ్యాడ్ అని వీగనిజం ప్రమోట్ చేసే వాళ్ళు చెబుతూ ఉంటారు. బట్ ఆర్ దే రియల్లీ బ్యాడ్? బికాజ్ మన సాంస్క్రిట్లో ఆయుర్వేదాలో కూడా నెయ్యి చాలా మంచిది అని చెబుతూ ఉంటారు కదా. వెల్ ద ప్రాబ్లం ఏంటంటే స్టార్ట్ అయింది ఇస్ ద ఇన్హ్యూమన్ మన ఒక ట్రీట్మెంట్ యానిమల్స్ తరఫున. ఇప్పుడు కౌస్, నాకు 2 పిల్లలు ఉన్నారు. సో నాకు తెలుసు ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటో, ఒక ప్రెగ్నెంట్ అయ్యి అది చేయడం అంటే ఏంటో, కంటిన్యూస్ ప్రెగ్నెంట్ అవ్వడం అంటే ఏంటో. కౌస్ని ఆడ కౌస్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారు. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ మెథడ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పాలు అగైన్ ఆ పిల్ల పుట్టాక తీసేసుకుంటారు. ఆ సెపరేషన్ యాంగ్జైటీ అవన్నీ ఆ బ్లడ్డే మిల్క్ అవుతుంది. ఆ హార్మోన్స్ ఇస్తారు ప్రెగ్నెంట్ అవ్వడానికి కంటిన్యూస్గా. సో ఆ హార్మోన్స్ అన్నీ ఆ పాలలో వెళ్తున్నాయి. సో ఆ పాలు తీసుకోవడం అండ్ దెన్ ఇదంతా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఫర్ కౌ. 7 years ప్రెగ్నెంట్ అయ్యాక ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు అనుకుంటే దాన్ని
పంపించేస్తారు. స్లాటర్ హౌస్కి పంపించేస్తారు, కట్ చేసి ఇంకా మీట్, ఎందుకంటే అది పనికిరాదు, ఇంకా పాలు ఇవ్వలేదు అది. మేల్ కౌస్ అయితే డైరెక్ట్ స్లాటర్ హౌస్, అట్లీస్ట్ వీళ్ళకి 7, బట్ అది టార్చరస్ 7 years. అలాంటి ఆ పాలు తాగి ఇన్ఫ్యాక్ట్ నాకు థైరాయిడ్ వచ్చింది అనమాట ప్రెగ్నెన్సీ తర్వాత. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఊరికే నార్మల్ టెస్ట్ చేయడానికి. సో థైరాయిడ్ వచ్చింది. సో ఆ డాక్టర్ ప్లాంట్ బేస్డ్ డాక్టర్, నాకు తెలియదు ఆ విషయం. అప్పటి వరకు నేను వెజిటేరియన్, నేను వీగన్ అంటే నేను డైరీ తినేదాన్ని. సో తను చెప్పింది అనమాట, 3 months నువ్వు డైరీ మానేసే, థైరాయిడ్ విల్ బీ గాన్. ఏ మెడిసిన్ ఇవ్వలేదు, 3 months నువ్వు మానేసే అంతే. సరే నేను ట్రై చేశాను. అఫ్కోర్స్ అప్పటి వరకు మై సిస్టర్ చాలా, షీఈ్ అ స్టాంచ్ ప్రమోటర్ ఆఫ్ వీగనిజం. సో నేను 3 months వదిలేసాను, మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేసుకున్నాను, థైరాయిడ్ ఇస్ గాన్. ఓకే. క్రానిక్ డిసీజ్, డయాబెటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇస్ డైరీ మెయిన్లీ. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఐ డోంట్ నో ఈ ఛానల్లో చెప్పచ్చో లేదో, మీరు చూసుకోండి. చిల్డ్రన్, గర్ల్స్ 9 years 8 years కంతా పీరియడ్స్ వస్తున్నాయి. అవునవును, ఇది పెద్ద ఇష్యూ ఇప్పుడు. బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్స్, ఈ పాలలోని హార్మోన్స్ వల్ల. సో అందుకే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ అక్కడ. 9 yearsకి, నార్మల్ ఏజ్ 13, 9 yearsకి పీరియడ్స్ రావడం. సో అగైన్ హార్మోనల్ డైరీ వల్ల. సో ఇట్స్ ప్రతి ఒక్క ప్రాబ్లం ఇప్పుడు ఇల్నెసెస్ మెయిన్ రూట్ కాజ్ డైరీ. ఎందుకంటే హౌ దే ఆర్ ట్రీటెడ్, దాని హార్మోన్స్, ఆ బ్లడ్డే మిల్క్ అవుతుంది. అవును. సో దాని ఎమోషన్స్ అవన్నీ మన ఆ మిల్క్ తాగేటప్పుడు అవన్నీ ఉన్నాయి. కరెక్ట్. సో ట్రూ, ఐ మీన్ రియలీ ట్రూ. సో అంటే ఒక హ్యూమన్ లెవెల్లో ఆలోచిస్తే, మనకి బేబీ పుట్టగానే మన బేబీని దూరం చేస్తే అది ఎంత ఎమోషనల్ టార్చర్ అది. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ట్రామా. ఎగ్జాక్ట్లీ, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అలాంటిది ఒక 7 times ఒక 7 babiesని తీసేస్తే, అండ్ కౌ ఈజ్ ఈక్వివాలెంట్ టు హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎమోషన్స్. అండ్ వి ట్రీట్ కౌ యాజ్ మదర్. The saddest part. సో డెఫినెట్లీ హ్యూమన్ లెవెల్స్ పెరగాలి, ట్రీటింగ్ యానిమల్స్ అనేది పెరగాలి. వాట్ యూ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ పరిజీ. సో అది ఇంకా ఎవ్రీ ఇండివిజువల్ కాన్షియస్నెస్ని బట్టి వాళ్ళ చాయిసెస్ ఉంటాయి. అబ్సల్యూట్లీ. అగైన్ మనం ఫస్ట్ మీరు ధ్యానం చేసినప్పుడు ఈ 40 days అని చెప్పాను కదా, ఈ 40 daysలో ట్రై చేయండి ప్లాంట్ బేస్డ్ అవ్వడం, వెజిటేరియన్గా అవ్వడం. ఆ ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, ఓకే, అప్పుడు అర్థమవుతుంది. అంటే మీరే చూడండి ఆ చేంజ్ అయ్యాక ఎలా అవుతుందో. ధ్యానం ఇప్పుడు మేము ఇన్ని కంట్రీస్ నేర్పించాం, ఈవెన్ పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్లో కూడా నేర్పించాం ధ్యానం. అక్కడ కూడా వాళ్ళు శాకాహారులు అయ్యారు, వాళ్ళు నేర్పిస్తున్నారు శాకాహారి. అంటే ఇది ఏ రిలీజియన్తో సంబంధించింది కాదు, ఇది మనం ప్యూర్ ఒక హ్యూమెన్ లెవెల్లో మాట్లాడుతున్నాం. ఇంతవరకు స్లేవరీ, స్లేవరీ మనమే స్లేవ్స్ అయి ఉన్నాం బ్రిటిష్ కాలంలో, దాని నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మన యానిమల్ స్లేవరీ గురించి కూడా మనం ఫైట్ చేయాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మాట్లాడలేవు కాబట్టి మనం వాళ్ళని తినచ్చు అనేది ఇట్స్ అంతే కదా. రేపు పొద్దున మనకంటే స్ట్రాంగెస్ట్ బీయింగ్ వచ్చి మనల్ని తినేస్తూ ఉంటే మనం చాలా పోరాడతాం కదా. అవును. అండ్ అగైన్ కార్మిక్ లెవెల్లో మాట్లాడాలి అంటే స్పిరిచువల్లో మనం వాటి బిడ్డల్ని మనం తిని మన బిడ్డలు సేఫ్గా ఉండాలి అని మనం అనుకుంటాం. అగైన్ కర్మ ఏది ఇస్తే అదే వాపస్ వస్తుంది. అవును. సో ఎందుకు మనం డైరీ ప్రొడక్ట్స్ తినకూడదు, ఎందుకు వెజిటేరియన్స్ అనేది బెటర్ వే ఆఫ్ లివింగ్ అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. సో ఒక మనసుతో ఆలోచిస్తే మీరు ఇందాక అన్నారు హార్ట్ టు బ్రెయిన్ కనెక్షన్ అనేసి. సో దట్ ఈస్ సో ట్రూ. హార్ట్ ఎమోషన్తో ఆలోచిస్తే బ్రెయిన్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది ఫర్ ఎవ్రీబడి. ఎస్, సో ట్రూ పరిచి. అయితే ద 5 ways ఆఫ్ కాన్షియస్నెస్ పాత్లో ఒకటి వచ్చేసి మెడిటేషన్, అండ్ దెన్ ఫుడ్, అండ్ దెన్ పిరమిడ్ మెడిటేషన్ విచ్ యూ ఆల్రెడీ స్పోక్ ద ఇంపార్టెన్స్ అబౌట్. నెక్స్ట్ ఈస్ స్వాధ్యాయ. సో స్వాధ్యాయ అంటే బుక్ రీడింగ్ అన్నారు. ఇప్పుడు మనం వీడియోస్ చూస్తాము, అసలు బుక్ రీడింగ్ పక్కన పెట్టాను, వీడియోస్ కూడా లెంతీ వీడియోస్ చూడట్లేదు. హార్డ్లీ 5 to 20 seconds అండ్ వీఆర్ గెటింగ్ బోర్డ్. ఇలాంటి టైమ్స్లో బుక్ రీడింగ్ అనేది అసలు
పాసిబులేనా? అండ్ ఇప్పుడున్న మన జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్కి బుక్ రీడింగ్ వల్ల ఏమొస్తుంది, ఏం బుక్స్ చదవాలి? బుక్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ పార్ట్. ఎందుకంటే బుక్ రీడింగ్ వీడియోస్ చూడడం ఒకటే, కానీ బుక్ రీడింగ్ మనం ఒక బుక్ చదివామనుకోండి, ఒక న్యూ థాట్, ఒక న్యూ న్యూరాన్, అగైన్ ఆ బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూ బ్రెయిన్ సెల్స్ యాక్చువల్లీ డెవలప్ అవుతాయి. నా నాకు చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నాను బుక్ రీడింగ్, ఒక టిప్ చెప్తాను అందరికీ. ఒకవేళ మనకి అసలు నాకు బుక్సే చదవడం రాదు, అబ్బా కాలేజ్ అయిపోయింది మళ్ళీ ఎవరు బుక్స్ చదువుతారు అనే ఆ టైంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 10 minutes మనం పెట్టుకోవాలి, 10 to 15 minutes, ఒక రిచువల్ లాగా. ఎలా అయితే మన ఎక్సర్సైజ్ దానికి పెట్టుకుంటామో, ఈ 15 minutes ఈరోజు బుక్ చదువుతాను. ఆ 10 pages చదివినా 5 pages చదివినా ఒక 15 minutes కేటాయించుతాం. నెక్స్ట్ ఏంటంటే టెక్నిక్, బుక్ తీసుకొని దీన్ని ఫింగర్ పేసింగ్ అంటారు. ఇలా చదువుతూ ఇలా మనం చదివామంటే మన కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మన ఈజీ డిస్ట్రాక్షన్స్ అయిపోతుంది. అవును. సో అలా నిద్ర కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు చదవగానే. సో యాక్టివ్గా ఉండడానికి ఇలా చదివితే అది ఒక ఎవ్రీడే చేస్తే మనకు హ్యాబిట్ బిల్డ్ అవుతుంది. వీఆర్ క్రీచర్స్ ఆఫ్ హ్యాబిట్స్. అవును. గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. సో ఈ హ్యాబిట్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. దీనికి ఒక గ్రేట్ బుక్ ఉంది కాల్డ్ అటామిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్. అటామిక్ హ్యాబిట్స్ సో పాపులర్. సో ఆ బుక్ చదివితే ఇంకా మనకు అర్థమవుతుంది హ్యాబిట్ బిల్డింగ్. సో అది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ బుక్స్, రైట్ కైండ్ ఆఫ్ బుక్స్ చదవాలి. 2 kinds ఆఫ్ బుక్స్ ఉంటాయి, ఎంపవరింగ్ బుక్స్, డిసెంపవరింగ్ బుక్స్. అలాగే 2 kinds ఆఫ్ ఇన్ఫర్మేషన్, మీడియాలో కూడా, వీడియోస్ కూడా, ఎంపవరింగ్, డిసెంపవరింగ్. ఏదైతే మనకి భయం ఇస్తుందో, ఇన్సెక్యూరిటీ ఇస్తుందో, ల్యాక్ యాక్టివేట్ చేస్తుందో, ఈవెన్ యాడ్స్ కూడా ల్యాక్ కాన్షియస్నెస్, డిస్కౌంట్ డిస్కౌంట్ డిస్కౌంట్, 2 days సేల్, లేకపోతే పోయింది, ల్యాక్ కాన్షియస్నెస్. సో అది చూస్తామో మనకి ఫియర్లో ఉంటాం. ఎప్పుడైతే ఎంపవరింగ్ అంటే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, ఒక హ్యాపీనెస్, జాయ్, పాజిటివిటీ వస్తుందో, అది ఎంపవరింగ్ ఇన్ఫర్మేషన్. సో మనం చూస్ చేసుకోవాలి ఎలాంటిది. ఇప్పుడు ఒక ఫిల్మ్ఫేర్ చదవాలా, భగవద్గీత చదవాలా, ఏది హయ్యర్ వైబ్రేషనల్ ఇన్ఫర్మేషన్? 2 pages-ఏ, కానీ ఇన్ఫర్మేషన్ మేక్స్ ఇట్ హయ్యర్. సో అలాగా చాలా చాలా బుక్స్ ఉన్నాయి. ఒక గ్రేట్ బుక్ నేను చదివింది చెప్తాను, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. అది తెలుగులో కూడా ఉంది, సీతాయనం అని. వండర్ఫుల్ బుక్, మస్ట్ రీడ్ బుక్ అది. ఏముంటుంది ఆ బుక్లో? సో ఇప్పటి వరకు మనం చూసింది సీత అంటే ఒక సాక్రిఫైషియల్, ఒక మార్టర్, తను ఒక విక్టిమ్. ఎస్, యూర్ రైట్, ఒక విక్టిమ్. అండ్ తన స్టోరీ ఎప్పుడు మనకు అంత రాముడు వచ్చాడు తీసుకెళ్లారు, రావణుడు వచ్చాడు తీసుకెళ్లారు, మళ్ళీ రాముడు రక్షించాడు, ఇంతే తెలుసు మనకి. కానీ ఈ స్టోరీలో ఒక కంప్లీట్ సీత స్టోరీ అన్నమాట. ఇది ఒక ఛానల్డ్ మెటీరియల్ ఫ్రమ్ ఒక అమెరికన్ జూయిష్ లేడీ రాసింది. తను తన పాస్ట్ లైఫ్ రిమెంబరెన్స్తో, ఆ ఛానల్ మెసేజెస్తో తను మొత్తం స్టోరీ రాసింది. ఓకే. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీత ఎంత గ్రేట్ లీడర్ అంటే, ఎంత ఒక విమెన్ ఎంపవర్మెంట్కి అదొక గ్రేట్ బుక్ అది సీతాయనం. తను అసలు ఎవ్రీథింగ్ తన చాయిస్, ఏది తన మీద ఇంపోజ్ చేయబడలేదు, తన చాయిస్ లేకుండా ఏది అవ్వలేదు. అలా మొత్తం స్టోరీ రాసిందనమాట. బ్యూటిఫుల్ బుక్, అది అందరూ చదవాలి. సో అలా ఇలాంటి బుక్స్ చదివితే మనకి ఇంకా వేరే పర్స్పెక్టివ్స్, వేరే ఒపీనియన్స్ మనకు తెలుస్తాయి. మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము మన ఈ లైఫ్లో, కానీ ఒక బుక్ ద్వారా ఆ అనుభవం మనకు వచ్చేస్తుంది. అవును, సో ట్రూ అండి. సో స్పిరిచువల్ జర్నీలో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కెన్ యూ సజెస్ట్ టాప్ 3 books విచ్ కెన్ ఎంపవర్ అస్ టు? తెలుగులోనా, ఇంగ్లీష్లోనా? రెండిట్లో. ఓకే, ఇంగ్లీష్లో అంటే ఒక బుక్ జో డిస్పెన్సా, డెఫినెట్లీ హౌ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, 4 agreements. తర్వాత అఫ్ కోర్స్ బ్రయన్ వైస్, మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్స్. అండ్ ఇంకా ఎక్కువ స్పిరిచువల్ కావాలి అంటే రామ్తా అని. అలాగే ఫాదర్ రాసిన బుక్స్ కూడా ఉన్నాయి, తులసీదళం, తెలుగులో ఉంది అది, తులసీదళ అని. ఆయన హీఈస్ అ గ్రేట్ రీసెర్చర్. ఓకే. హీ రెడ్ thousands, I would say lakhs of books throughout his life. అండ్ అన్నిట్లో ఏది కావాలో అది తీసుకొని PSSM ఒక ఈ ఆర్గనైజేషన్ స్థాపన జరిగిందనమాట.
సో మన అన్ని బుక్స్ చదవాలి, ఏది కావాలో అది తీసుకుందాం, ఏది వద్దో అది వదిలేద్దాం. అంటే నో జడ్జ్మెంట్, ఏది మనం జడ్జ్ చేయొద్దు, మనకి ఏది కావాలో అది మనం యాక్సెప్ట్ చేయాలి. కరెక్ట్, అంతే, వితౌట్ జడ్జ్మెంట్. మిగతాది ఇంకొకరి కోసం వదిలేయచ్చు. దే ఫిక్స్ దేర్ ఫ్రీక్వెన్సీ, దే కెన్ హ్యావ్ ఇట్. అబ్సల్యూట్లీ. సో అలా అన్ని చదివి అలా ఈ బుక్స్ అని pssmovement.org అని ఉంది, దాంట్లో పత్రిజీ రికమెండెడ్ బుక్స్ అని ఉన్నాయి. ఓకే, ఫుల్ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఒక థౌజండ్స్ ఆఫ్ బుక్స్. సో మనం అవన్నీ ఇవి నేను చెప్పిన నా ఫేవరెట్ బుక్స్. రామ్తా అని ఒక బుక్ ఉంది, అది కూడా గ్రేట్ బుక్. ఓకే. సో అగైన్ తెలుగులో కూడా ఇవన్నీ ఉన్నాయి. తెలుగులో మరణం లేని మీరు, సీతాయనం, అఫ్ కోర్స్ ఒక యోగి ఆత్మకథ, ఆల్ టైమ్ ఫేవరెట్. అలాగే ఓషో రజనీష్ బుక్స్. ఇవన్నీ మనం చదివితే ఒక మనం ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా రాని అనుభవాలు, రాని జ్ఞానం ఆ బుక్స్ ద్వారా మనకు వస్తుంది. యా, సో ట్రూ అండి. సో ఖచ్చితంగా బుక్స్ చదవటం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద 5th వన్, సత్సాంగత్య. పరిజీ సత్సాంగత్య అనేది అసలు మీరు అన్నట్టుగా మన గ్రూప్ని బట్టే చాలామంది అంటూ ఉంటారు కదా, అబ్బాయి ఆర్ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు సీ హూ హర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ అనేసి. సో హౌ టు ఫైండ్ ద రైట్ గ్రూప్స్? వెల్, గ్రూప్స్ అగైన్ సజ్జన సాంగత్య. మనం ఎలా ఉన్నాము అంటే మన 5 పీపుల్స్ మనం ఎవ్రీడే ఎవరితో మాట్లాడుతున్నాం, అది ఇంపార్టెంట్. సో గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకు అంటే మన ఎక్స్పీరియన్స్ షేరింగ్, మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏం అవుతున్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసామనుకోండి, అందరూ నేర్చుకుంటారు, అందరి డౌట్స్ క్లియర్ అవుతాయి. అరే కొంతమంది ఏమనుకుంటారు, అరే నాకే ఇలా ఫీల్ అవుతోంది, నేను చెప్పలేను అని. కానీ ఎవరైనా చెప్తే అరే నాకు కూడా ఇలా అనిపించింది, నాకు కూడా ఇలా, అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అవును. సో అందుకే ఎక్స్పీరియన్స్ షేరింగ్, ఏదైతే మన ధ్యానంలో ఎక్స్పీరియన్సెస్ వస్తాయో ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ దాన్ని సజ్జన సాంగత్య, బుక్ క్లబ్స్ కానీ ఇలాంటివన్నీ. సో అగైన్ పిఎస్ఎస్ఎంలో బోల్డెన్ ఈవెంట్స్ ఎవ్రీడే సజ్జన సాంగత్య జరుగుతూనే ఉంటుంది. ఫార్మాట్ ఇదే, ధ్యానం తర్వాత ఎక్స్పీరియన్స్ షేరింగ్, దిస్ ఇస్ ద ఫార్మాట్. ఓకే. సో ఎక్కడ ఏ సెంటర్ ఏ ఊర్లో అయినా కలవచ్చు. ఎస్. సో కమింగ్ టు దిస్, మీరు ఈరోజు మాకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియచేశారు. అండ్ పిఎస్ఎస్ఎం గురించి, అండ్ ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి, మన 2 స్టేట్స్లో కానివ్వండి, రీసెంట్గా జరగబోతున్న యాక్టివిటీస్ గురించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హౌ టు అప్రోచ్ పిఎస్ఎస్ఎం మాకు చెప్తారా? అబ్సల్యూట్లీ అండి. పిఎస్ఎస్ఎం అనేది చాలా సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కడతాల్లో మహామహేశ్వర పిరమిడ్ ఉంది, అందులో 6000 మంది ధ్యానం చేయొచ్చు. సో అందరూ తప్పకుండా వెళ్ళాలి, అక్కడికి చూడాలి. అక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. అండ్ డిసెంబర్లో నార్మల్గా మా 11-day ప్రోగ్రామ్ జరుగుతుంది. డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఫుల్ డే ప్రోగ్రామ్స్, పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎంట్రీ. సో ఇది ఒక స్పిరిచువల్ సైన్స్ సెలబ్రేషన్ అన్నమాట. ధ్యానం, విజ్డమ్ షేరింగ్, సాంగత్యం, ఆర్ట్స్, ఇవే అన్నమాట. సో ఎలా కనుక్కోవాలి అంటే అగైన్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని కూడా ఉంది, పిఎంసి తెలుగు, దాన్ని కూడా చూసి వివరాలు తెలుసుకోవచ్చు. pssmovement.org, దాంట్లో వెళ్తే అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి మీకు. డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది. సో వీఆర్ డిలైటెడ్ టు హ్యావ్ యూ హియర్. డెఫినెట్గా మీరు నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా ఐ హోప్ వీ విల్ హ్యావ్ అ గ్రేట్ కాన్వర్సేషన్. బట్ ఫర్ టుడే యూ హ్యావ్ గివెన్ us a wonderful time. Thank you so much. Thank you ఆల్సో.